ఇప్పుడు నీకు నీ సంసారం గుర్తొచ్చిందా? అప్పుడు నువ్వు నా బతకాలని చేసినప్పుడు నా సంసారం నీకు గుర్తుకు రాలేదా? మానం పోతుంది. నా భార్య సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అలా అమ్మగారింటికి చచ్చిపోని, ఎవ్వరన్నా చచ్చిపోని, కానీ నా బతుకు మాత్రం చక్కగా కావాలంటే నేను ఇప్పుడు ఇది చేయాలి. నాకేం చేయాలి ఏం అర్థమవుతలేదు. ఏ పని మంచిగా పడుతుంది. నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ఇన్ని రోజులు అయిందేదో అయింది, అదంతా మర్చిపో. నేనేమనలే, నువ్వు నన్ను ఏమనలే. ఇవంతా కాదు శివ. వీళ్ళు నా చెల్లెలు లేరని మళ్ళా నాకు గుర్తు చేసిపోతున్నావు. నా చెల్లెలు నేను ఎంత మంచిగా చూసుకున్నాను నీకు తెలుసా? అరే ఏమనుకుంటున్నావు నువ్వు? చేసిన తప్పులన్నీ చేసి నా చెల్ల మీద నిన్న తారను నేనంటాడు బతకద్దా? అన్ని కష్టాలు సంతోషం. మా చిన్నప్పుడు గోరెంటాకు అక్కడిక్కడ తెంపుకొని వచ్చి మంచి ఆచారంలో పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడు గోరెంటాకు పెట్టుకుందాం అంటే గోరెంటాకు చెట్లే ఉండలేవు. ఏం చేయాలి? తప్పక గోరెంటాకు కాకుండా ఈ కోను కచ్చుకొని పెట్టుకున్నాడు అవుతుంది. పెళ్ళిగాని ఆడపిల్లలు గోరెంటాకు పెట్టుకొని ఎర్రగా అయితే నాకు మంచి మొగుడు వస్తాడు అని ముడతారు. నా మొగుడు మంచిగా ఉంటే చాలు. మంచోడు వచ్చిండు కానీ ఇప్పుడు లేని అనుమానాలు వచ్చినాయి. ఇప్పటి నుంచి అలా మంచిగా ఉంటాడు కావచ్చు. మైదాకు మంచిగా వండితే మంచిగా అనిపిస్తాయి. అవునే, ఆకిట్లా కూర్చొని మైదాకు పెట్టుకుంటూ అటు ఇటు అచ్చటోళ్ళు పోయేటోళ్ళని చూసుకుంటూ కూర్చున్నావా? ఎవరి కోసమే? అగో ఎవరి కోసం అని మాట్లాడతావు? ఇంట్లో కరెంట్ లేదని చెప్పి ఇక్కడ కూర్చొని మైదాకు పెట్టుకుంటానా? ఎందుకు ఇప్పుడు లొల్లి పెడతాను? అయినా మొన్ననే మా అమ్మ వచ్చి చెప్పింది కదా నీకు, అన్ని మర్చిపో మంచిగా ఉండు అని చెప్పి. చిన్న సంత దొరుకుతాయి ఆ లొల్లి పెట్టుకోవాలని చూస్తావా? ఆషాఢం కదా అని చెప్పి మైదాకు పెట్టుకుంటానా. దానికి కూడా వచ్చేదో ఒకటి అనాలే. ఇంట్లుంటే 4 మెతుకులు అండి పెడతావని ఉండుమన్నా, కానీ నువ్వేమో టిప్పు టాప్ రాడాయి బయట కూర్చొని మైదాకు పెట్టుకుంటా అచ్చటోళ్ళం పోయేటోళ్ళం చూసుకుంటా నవ్వుకుంటా కూర్చున్నావా? అయినా నిన్ను చూస్తా నాకు నిలువులు నరకబుద్ధి అవుతుంది. అగో మళ్ళా మొదలు పెట్టినావా? ఇక నువ్వు అయిపోయిందేదో అయిపోయింది, ఇక అన్న అయిపోయినాయి కష్టాలు, మనకి ఇప్పటి నుంచి సంతోషంగా ఉండొచ్చు అని నేను అనుకుంటా అంటే ఇంతకు ముందే అనుకున్నా. నువ్వు మళ్ళీ వచ్చి మళ్ళీ మొదలు పెట్టినావా? మా అమ్మ వచ్చి మొన్ననే నీకు అంత ముద్దుగా చెప్పింది నన్ను ఇక్కడ దోలి. మంచిగానే మారినట్టే ఉన్నావు కదా. ఇప్పుడు కొత్తగా ఏమైంది? అయినా ఇల్లు ఎవరిది? మందిదా? మనదే కదా. మన ఇంటి ముంగటనే కూర్చున్నా కదా, రోడ్డు మీద ఏం కూర్చోలే కదా. ఇంట్లో కరెంటు పోయిందని చెప్పి ఇక్కడికి వచ్చిన ఆషాఢం మైదాకు పెట్టుకోవాలి, మైదాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి నేను కూర్చొని పెట్టుకుంటాను. దానికి ఏమాయా నీకు అంతగానో ఊరుతాను? నువ్వు చేసిందేమో నా చిన్న పని ఆయే. ఎన్నిసార్లు మర్చిపోదామన్నా కానీ మర్చిపోతలేనే. ముచ్చట మర్చిపోతాడు, ఇక మంచిగా ఉంటాడు అనుకుంటే మర్చిపోయేటట్టు లేడు కదా. నేను కూడా ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్నా. 2 రోజులు మంచిగానే ఉన్నాడు కదా ఇక అని అనుకున్నా, కానీ మళ్ళీ షురూ చేసిండు. ఇక ఇట్లా ఊకుంటే కాదు, నేను ప్రూఫ్స్ దొరకబట్టాలి. ప్రూఫ్స్ తీసుకున్నాకనే నేను నాకు సమాధానం చెప్తా. అప్పటి వరకు నేను నమ్మేటట్టు లేడు. ప్రతిసారి నేను చేయని తప్పును అనుకుంటా, నన్ను దెప్పి పొడుచుకుంటా, నా మనసుని బాధ పెట్టుకుంటూనే ఉన్నాడు. ఫస్ట్ ప్రూఫ్స్ ఎట్లా దొరకబట్టాలి అని చెప్పి అది ఆలోచించుతా. దాని తర్వాత నీతో ఎట్లా లొల్లి పెట్టుకోనని ఆలోచించుతా. ఇట్లా అయితే ప్రశాంతంగా ఉన్నాం మనం. హలో అమ్మా, అంత మంచేనానే? మేము కూడా అంత మంచేనే. ఏమున్నది రామా, నారు పోసి నెల అవుతుంది. ఒక్క మనిషికి ఒక్క మనిషి దొరుకుతలేరు. నారేమో పెరిగింది, నాటేద్దామంటే ఒక్క పురుగు దొరుకుతలేరు. మస్తు రోజులు అవుతుంది. ఇప్పుడు నెల వెళ్తే మళ్ళీ నారు నాటేయద్దట. ఇక ఏం చేయాలి? బదళ్ళని పోతే బదళ్ళు ఎవరు అత్తలేరు. అక్కడ ఎవరన్నాగా బీఆర్ వాళ్ళు మన ఊరోళ్ళు 50 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే ఇక్కడికి వచ్చి ఎత్తరా అని అమ్మ కైకిల్లోళ్ళు.
అయ్యో రామా ఏం చేయను ఈడు ఒక్క మనిషి దొరుకుతలేరే అవ్వ బదల్లని ఎన్ని బదలు పోవాలి గంత పొలానికి నేను ఎన్నని చావాలి ఏ మస్తు తిరుగుతున్నా మా ఊర్లో వేయినావు ఇగో పక్కపొంటి ఇగో రేకుర్తిలో అడిగినావు ఏడు అడిగినా కూడా ఒక్క మనిషి దొరుకుతలేడు డబ్బని ఎవరన్నా దొరికేది ఉంటే రేపటి ఎల్లుండి ఇంకో 50 ఎక్కువైనా మంచిదే ఇంకా అవసరమైతే ఆటో కిరాయి పెట్టుకొని 100 అయినా ఎక్కువ ఇస్తా నువ్వు పట్టుకొని రా ఇక ఉండే అమ్మా ఏం చేస్తావు నువ్వు ఆడేం చేస్తుండు నువ్వేం చేస్తున్నావు గా రామక్కకో గా లచ్చక్కకో బదలు పోతే 4 బదాలు రావా ఇంటికనే ఉంటున్నావు ఊకే ఏంది నేను ఏం పని చేస్తానో నీకు ఎరికేనా ఏమో ఉట్టిగానే కూర్చున్నా అని మాట్లాడుతాను ఈడ అట్టిగానే కూర్చున్నానా రికావు మా అవ్వకి ఇప్పుడే ఫోన్ చేసిన ఈడ బదాలు పోతే బదాలు వస్తారట ఈమెకు ఏమో అన్ని తెలిసేలోగా మాట్లాడుతుంది ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసిన ఆడేవాళ్ళ కూలర్లు ఉంటే మనకి బీఆర్ఓల్లో వాళ్ళు వీళ్ళు ఉంటే ఓ 50 రూపాయలు ఎక్కువైనా సరే అమ్మ ఆటో కిరాయి పెట్టుకుంటా మందిని తోలుకరాయా అని ఫోన్ చేసిన పెద్ద పూసాలు వచ్చింది అక్కకు ఫోన్ చేసినా అవ్వకు ఫోన్ చేసినా అంటున్నావు ఏం చెప్తున్నావు నువ్వు ఉట్టినే కూర్చుంటున్నావు తినుకుంటా 4గురికి నాటే పోతే మనకు రారు 4 వాళ్ళు 4 నువ్వు 4 నాటు కాదా ఏంది ఏమైనా ఊకే నన్ను చూస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావేంది నువ్వు నేను అటుగానే ఉంటానా నాకు చేసిన పని నేను చేస్తలేనా గా గుతున్నట్లు నాకేమవుతుంది నాతో నేడవుతుంది ఏమో ఒక్కొక్కటి ఎట్లున్నది కింటలు తింటది ఏమో తట్టె తిరుగుకుంటా పని చేసుకుంటుంది నేను చేసేది నేను చేస్తానా నువ్వు ఊకే నా మీద పొద్దుపోకు నా జోలికి రాకుకే నువ్వు నీ జోలికి కాదు గా రామక్క దగ్గరికి పోయిరా పో నేను గీ లచ్చక్క దగ్గరికి పోయేస్తా పెద్ద పూసాలది వచ్చింది ముదిరిపోయింది నారేయాలే ఎత్తావు పోతుంది నేను మా పోతా నువ్వు పిలుచుకొచ్చుకోపో ఏమైందే మన మీ అత్త కొడలకి బయట కూడా నిలబెట్టుకుని స్టార్ట్ అయిందా అరే చూడయ్యా మీ అమ్మ ఏమో నేనట రికా ఉంటానట తోటలందరూ నాట్లేసుకున్నారు నువ్వేం చెప్తానో అటుకనే గిడ కూర్చున్నావు అని వడుతుంది అమ్మా దాంతో నీకు నొల్లేదు కానీ నడు పోయి అడిగిరాపో నువ్వు మరి రేపు నాటేస్తాం అడిగిరాపో అమ్మా నువ్వు కూడా పెద్దమ్మని అడిగిరాపో అత్తతో బదాతో అడిగిరాపో పోయి అడిగత్తా పొద్దు అని అమ్మ బొమ్మల కట్క పెట్టిందట ఏం పని ఏడ పొద్దు ఒక నా ఎంబడి పడుతుంది ఎప్పుడుకి ఇంతే అగో రజనకి ఇటు పోతుంది అల్లత్తమ్మ అటు పోతుంది ఇద్దరు లొల్లి పెట్టుకున్నట్టున్నారు ఇంట్లో శివ ఒక్కడే ఉంటాడు నాకు ఇప్పుడే మంచి అవకాశం నేను ఏం మాట్లాడదాం అనుకున్నానో పోయి మాట్లాడాను శివ శివ ఉన్నావా శివ 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 అంటాను ఇప్పటికీ ఎక్కువసారి మెసేజ్ చేసి బయట మాట్లాడాలనుకుని పెంట అని మా ఇంటికి వెళ్ళే మా ఇంటికి వెళ్ళే మళ్ళీ నీకు ఎవరు చేసి ఇంటికి వచ్చి శివ శివ అంటాను మీకు అంజలి గారు మా భార్య లేదు ఇంటికాడ చెప్పండి మీ భార్య లేదని నాకు తెలుసు శివ మీ భార్య పోయేది నేను చూసిన నీతో మాట్లాడడానికి వచ్చిన నీతో కొంచెం మాట్లాడేది ఉంది శివ అగో నాతో ఏం మాట్లాడతావు అంజలి ఇప్పటికే మీకు మొన్న మెసేజ్ చేసి నీతో మాట్లాడినందుకే మీ ఇంట్లో ఫుల్ నుళ్ళు అయినాయి మా ఇంట్లో నుళ్ళు అయినాయి మీ ఇంట్లోనేమో మీ హస్బెండ్ నేను నిల్లగొట్టిండు నన్నేమో నా భార్య ఇంటికి వెళ్ళి నా భార్య పోతాను నా భార్య నా బాధపడ్డది వాళ్ళ ఇంటికి పోతాను నన్ను బెదిరించింది నీ మళ్ళీ నీతో మాట్లాడు నాతోడు కాదబ్బా ఇప్పటికే పెద్ద నొల్లులు అవుతున్నాయి నాది నేను ఉంటాను నీది నువ్వు ఉండండి ఏమైనా ఉంటే మా భార్యతో మాట్లాడుకోండి నేను దాని గురించి మాట్లాడడానికి రాలే శివ అది అయిపోయింది నేను వేరే మాట్లాడడానికి వచ్చిన వేరేనా వేరే ఏంటి ఇక్కడ కాదు శివ రేపుగా చెట్టు కాడికి రా అక్కడ చెప్తా సరేనా ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువసేపు ఉన్నాను అనుకో మీ అమ్మనో మీ భార్యనో వస్తుంది మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది నేను ఇప్పుడు పోతాన్నా నువ్వైతే మర్చిపోకు రేపైతే రా అక్కడికి శివ మర్చిపోకు గుర్తుపెట్టుకో చెట్టు కాడికి రా మాట్లాడాలి నీతో ఇంపార్టెంట్ విషయం ఉన్నది మర్చిపోకు అని గిల్లిసార్లు అంటాను నేను ఇప్పటికీ ఆ రోజు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆ రోడ్డు మీద మాట్లాడినప్పుడే ఇంత పెద్ద నొల్లు అయినాయి మన రేపు చెట్టు కాడికి వచ్చి చెట్టు కాడ మాట్లాడదామంటాను అంటే మా భార్య బిడ్డ తెలిసింది ఇంట్లో సంసారం మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని ఇంటికి పోతుంది డైరెక్ట్గా మాట్లాడాలి ఇప్పుడైతే మా భార్యకి ఖర్చు చూసినట్టు నేను ముందు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు ఏం లేదు ఆలోచించి
షి చెప్పులు అరిగేటట్టు తిరుగుతానా ఒక్కటి అత్తలేదు వీళ్ళ బౌరుపుల మొక్కలు మండ పోతే ఒక్కతే దానికి పోతారు మరి నేను వెళ్తే మనిషిని కావో నేను ఇచ్చేది పైసలు కావో ఇక మా అత్త అంటది ఏ కైకిలు పోవు నాడు ఇంట్లో ఉంటావు వాటికనే అత్తరా అని ఈ నాటేమో నాకు ఏచ్చి పాడు కదా ఏడ చావాలి ఏడ పోవాలి ఇక ఈ నల్ల మొక్కపోడు మరి గటేడు పోతా అన్నాడు నలుగురిని వెళ్తా అన్నాడు బిఆర్ఓలకో గిఆర్ఓలకో వెళ్ళకన్నా ఎప్పేటోడైతే కాదు నాడు ఇంట్లో ఈయన కూర్చుంటాడు నన్నేమో 4 ఇళ్ళలో తిరుగుతూ వలుగుతారు మళ్ళీ ఏమైంది కుక్కగా దొరికినట్టు రోడ్డు పడి దొరుకుంటూ వస్తున్నావు ఏమైంది ఏమన్నాకు మళ్ళీ కుక్క గిక్క అని మాట్లాడతావేంది మరి ఏమైంది ఇల్లుకు కాలు కాలిన పిల్లలు తిరిగిన ఒక్క మనసు అత్తలేదు బౌరుపులు ఆడోళ్ళు పోయిన వాళ్ళకే పోతారు పోయిన దానికే పోతుంది చేస్తుంది వస్తుంది నేను పిలితే ఒక్కతే అత్తలేదా ఓ 50 రూపాయలు ఎక్కువ ఎత్తానని అత్తారు కానీ రూపాయి పోతే నీకు నాటే పోవాయి కైకిలు పోవాయి మంది కావాలంటే వేడికలు వస్తారు వాళ్ళందరూ బదాల్లో పోతారు కావచ్చు ఆవు బాయి నియమే 50 రూపాయలు నేను ఎక్కువ ఎత్తానంటే మీ అవ్వ గులుగుతుంది నా ఇంట్లో వండి పైసలు ఎక్కువ ఎత్తానవా అని నువ్వేమో ఇట్లా మాట్లాడు నాకు వచ్చిన పని చేస్తే కానీ రాని పని నేను ఎట్లా వేయాలి రాని పని నేను నేర్చుకోవాలి పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి నాటేరాదే పొరం పరిగలవరాదే ఏం చేయరాదే ఎంత నొక్కని చేసుకోవాలి నేర్చుకోకపోతే అట్కనే వెళ్ళాక ఇంట్లో వంట కావచ్చు కదా రోడ్డు కొంటే అందరూ మా నాటెత్తున్నామని చెప్పి ఊరు మొత్తం తెలియాలి నువ్వు ఊరుకుంటూ రావాలి నన్ను మంది ఒక్కదత్తలేదు మంది అత్తారు ఇక నువ్వు చేసిన పనికి మంది అత్తారు నలుగురికి బదలు పోతేనేమో 4 వస్తారు లేకుంటే ఎడికలు వస్తారే నీకు ఇట్లా పిలుచుకురాపా రేపు వద్దు కానీ ఎల్లుండి వేద్దాం తినక రేపు ముఖ్యమైన పని ఉన్నదోటి సరేనా ఎల్లుండి వేద్దాం రేపు పోయి ఇద్దరు ఒకళ్ళు అటుకపోయి నారాదే గీకు సరేనా సరే మరి బయటకు పోయేస్తా పని ముందే రేపు ముఖ్యమైన ఒక పని ఉన్నదంటే ఇప్పుడే ఆ పని ఈ పని అంటావు నీ అమ్మా రేపు రమ్మనక రేపు అంజలి కలుద్దాం అనేది అది పుస్తకం రేపు నాటేస్తే ఎట్లా రేపు ఎట్లా అని చేసి బంద్ పెట్టి ఎల్లుండి వేపిస్తా సోకలవాడు మగడా ఇడ కూర్చొని ఫోన్లో ముఖం పెట్టుకొని ఇట్ట సోకలవాడు మరి గాడికి పోయి నారింత వింత వీకుతా నార్మల్కి నేను నీళ్లు పెడతా గీ సోయి ఉండదు ఆడ కైకిలోళ్ళు వస్తారు నువ్వు వీడేమో మంచిగా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు పోయి గింత నారిస్తే తప్ప ఏమో ఆడలేసే పని మొగోళ్ళు నన్ను చేయమంటావు నీకు వీక్ నా పని నాకు లేదా నాకు బయట ఎన్ని పనులు ఉన్నాయా ఏంది మొగుడా ఇది ఆడోళ్ళు వీకాలే నారు ఇది మొగోళ్ళు కూర్చోవాలి అని ఏమన్నా రాసి పెట్టుందా ఇంత పని చేసుకుంటే తప్పేముంది టింగు టింగ్ అనుకుంటా నారు వీకు నేను ఉంటాను అవేమో నాది దొరుకుతుంది నువ్వే నారీకి అది మోటార్ బంద్ అయిపోయి అత్త మాత్రం నాకు అర్జెంట్ పని నీకు రోజు అర్జెంట్ పనే నీకు రికామిన్నాడు ఉంటావా చెప్పింది అయ్యా ఏం పని అద్దే ఎల్లుండి పెట్టి అని చెప్తే చెట్టుకి ఇళ్ళ పెట్టినావు నువ్వు గడియ రికాం లేదు గవ్వ చేతి ఖర్చులు లేదు నీ రికాం లేని పని కానీ మరి ఏమిటికో ఇయ్యాలి ఏమంతగానో అర్జెంట్ పని నీకు ముఖ్యమైన పని ఉన్నాయి మొగుడిని అన్ని పనులు అడగద్దు అర్థమవుతుందా నీ పని చూసుకో నా పని చూసుకుంటాను అడుగు నార్మల్ నారు వీక్పోయి ఏమో కైకిలో మాట్లాడదు తెలియలేదు కానీ నా మీద అన్నిటికి నన్నే అనుడు అన్నిటికి సద్ది పట్టకపోతావా సద్ది మళ్ళీ నాకు సద్ది అని ఫోన్ చేస్తావా పట్టుకరా రాదు ఏం చెప్తావు నేను ఇలా రాను నాకు పని ఉన్నాయి సద్ది పట్టకపోచ్చి సద్ది పట్టుకొని పట్టుకరా రాదు ఒర్రుడు తప్ప నీకు ఏం లేదు పో ఈ సంగతి చెప్తున్నాడు ఓ ఏం పనో మరి అలా అంతగానో ఇంపార్టెంట్ పని నాకేం అర్థమైతలేదు అన్ని పనులు అడుగుడు కావాలి శివ నువ్వు జల్దిరా నేను పోతున్నా సరే నేను పోతా మరి నువ్వు చూసుకోనరా నేను వచ్చి 10 నిమిషాల పైన అవుతుంది ఈ శివనేమి ఇంకా అత్తలేడు అత్తడా రాడా అత్తడు ఆయనకు నాతో మాట్లాడాలని బాగుంటుంది ఇక నేనే పోయి పిలిచినాక రాకుంటుంటాడా ఈ అంజలి ఏంది నాతోటేమో మాట్లాడాలని కంపల్సరీ రా అని చెప్పి ఆమె ఏం మాట్లాడుతుందేమో నాకైతే పోయి మాట్లాడి తెచ్చి ఎందుకు రమ్మంటాను వచ్చినావా శివ అత్తవో రావో అనుకున్నా
ఏమో మాట్లాడన్నారా ఏంటో చెప్పండి. ఏం లేదు శివ, మీకు ఎట్లా తెలిసిందే గత 3-4 నెలల నుంచి వెళ్ళి మీ ఇంట్లో మీకు ప్రాబ్లం అవుతుంది, మా ఇంట్లో నాకు ప్రాబ్లం అవుతుంది, ఇద్దరు కుటుంబాలల్లో గొడవలు అవుతుంది. మీకు ఎట్లా తెలిసిందే? ఇవన్నిటికీ నేను ఒక పరిష్కారం ఆలోచించిన. అంజలి, నేను కదే నీతోటి ఒకసారి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఒక్కసారి మెసేజ్ చేసి ఒకసారి రోడ్డు మీద మాట్లాడడానికి ఇంత పెద్ద నుల్లైంది. నేను కూడా మీ భర్త ఎంతో కొట్టిండట, మస్తు ఇబ్బంది పెట్టిండట, మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా నేను వదిలేసి వెళ్ళిపోయిండట. నాకు కూడా అన్ని విషయాలు తెలిసినాయి. నీ కూడా నీతో మాట్లాడడానికి చాలా ట్రై చేసినా కానీ మళ్ళీ ఏం తక్కువ పడతారని చెప్పి నేను మాట్లాడలే. నీ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకంటే ఎదురుంగా ఎల్లులు వాళ్ళం కదా, ఈ గొడవలు వద్దు, అన్నిటి ఫుల్ స్టాప్ చేద్దాం. ఏమంటావు నువ్వే చెప్పు. మొన్న మా భార్యతో నాకు నుల్లైంది. అరే నేను తప్పు చేయలేదంటే మా భార్య నేను తప్పు చేసినమాట చెప్పి నన్ను వాళ్ళ ఇంటికి పోతానని మా భార్య. నాకు కూడా మా ఇంట్లో ఫుల్ నుల్లు అవుతున్నాయి. నా భార్యకు నా మీద చిన్న డౌట్ ఉన్నది. అంజలి, ఇయ్యాల నుంచి ఈ మ్యాటర్ మొత్తం ఫుల్ స్టాప్ కావాలి. నువ్వు మీ భర్త దగ్గర ఏం తప్పు చేయనట్టు నిరూపించే బాధ్యత నాది, నా భార్య దగ్గర నేను తప్పు చేయనని నిరూపించే బాధ్యత నీది. ఒక్క చిన్న మెసేజ్ పెట్టినందుకు 1-2 సార్లు నీతో కలిసి మాట్లాడినందుకు ఇంత పెద్ద నుల్లు అయితే అని అస్సలు అనుకోలేదు. మీ అమ్మ కూడా మొన్న వచ్చి బాగా ఏడ్చిపోయిందట కదా, మా భార్యతో కూడా మాట్లాడిందట. మా భార్య నాతో చెప్పింది, ఆమె బతకామని బతకనిర్రి, నా బిడ్డ సంసారం నాకు ఖరాబ్ చేయకుర్రి. ఒక ఆడపిల్లకి ఎన్ని మాటలు వచ్చినా ఏం కాదు కానీ తప్ప కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాయి అనుకో, ఆడపిల్ల బతుకున్న శవం లెక్క కానీ మీ అమ్మ బాగా బాధపడ్డదట. ఇప్పటి నుంచి నేను అస్సలు డిస్టర్బ్ చేయ, నీకు ఒక ఫోన్ చేయ, నీతో మాట్లాడా. అయ్యో శివ, నేను దాని గురించి అంటలేను. పరిష్కారం ఆలోచిద్దామని అంటే పులి స్టాప్ పెడదామని కాదు. నేను ఆలోచించింది వేరే. మన ఇద్దరం ఏం తప్పు చేయకముందే నువ్వు నాకు చిన్నగా ఏదో మెసేజ్ చేసినావని చెప్పి ఊరంతా ప్రచారం అయింది మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందని. అలా రజనక్క బాధపడ్డది, నువ్వు బాధపడ్డావు, నేను బాధపడ్డా, మా ఆయన బాధపడ్డాడు. మా ఆయన నేనేం తప్పు చేయకముందే నువ్వేదో మెసేజ్లు చూపించినావని చెప్పి నా మీద నిందలేసిండు, నన్ను కొట్టిండు, తిట్టిండు, మా ఇంటికి పంపిండు. నేనేం తప్పు చేయకముందే అవన్నీ చేసిండు. నీకు కూడా నేను ఇష్టమని నాకు తెలుసు, నీకు కూడా నాతో మాట్లాడాలని ఉందని నాకు తెలుసు. దాన్ని ఆపుడెందుకు శివ? మనమేం తప్పు చేయలే, మనమేం మాట్లాడుకోలే. కానీ ఇప్పటి నుంచి నేను నీతో మాట్లాడతా శివ, నీకు కూడా నాతో మాట్లాడాలని ఉందని నాకు తెలుసు. ఆపేద్దామని నువ్వు అంటాను, ఇప్పటి నుంచే మొదలు పెడదామని నేను అంటాను. ఆగు, ఏంది అంజలి నువ్వు చెప్పేది నిజమేనా? నాకు కూడా నీతోటి మాట్లాడని ఎంతో ఇష్టం అంజలి, రియల్ చెప్తున్నా. నువ్వు మీ ఇంటి ముందట ఆకులు గుర్తుంటే నేను పల్లెపూలు వేసుకొని దొమ్ముకుంటూ వచ్చి నీతో మాట్లాడడం కోసమే. నేను పెళ్ళైనప్పటి నుంచి గుర్తున్నా, నీతో ఒక్కసారి మాట్లాడాలి, నీతో మంచిగా చాటింగ్ చేయాలని నాకు మస్తు ఇష్టం. కానీ నువ్వు అస్సలు నాతో మాట్లాడుకోదాని కాదు. ఈసారి నువ్వే మాట్లాడదాం అంటున్నావు కదా, నాకు పిల్లలతో నొల్లి పెట్టుకున్నాం అయితే నా పిల్లలతో గోడదాం అంటే నీతో మాత్రం నేను కంపల్సరీ మాట్లాడతా అంజలి. నిజంగా అంజలి, ఎంతోమంది 4 మాట్లాడుతున్నారు కానీ నేను నీతోటి ఖాళీ ఉట్టిగానే ఫోన్ మాట్లాడదాం, ఫ్రెండ్ లెక్క మాట్లాడదాం అనుకున్నా అంతే. కానీ నన్ను నా భార్య నిందల పాలు చేసింది, వాడకట్టోళ్ళు నిందల పాలు చేసారు. మీ భర్త కూడా నన్ను అవునా నువ్వు మాట్లాడినా చెప్పి నన్ను నచ్చి అడిగిండు. ఆ రోజు ఇద్దరం కొట్టుకోవటం కానీ ఎందుకంటే సపరేట్గా వెళ్ళొచ్చిన, ఎందుకంటే నీ విలువ పోతుంది, ఒక ఆడపిల్ల విలువ పోతుంది. ఒక ఆడపిల్లకు అప్పులు వచ్చి నొల్లి పెట్టిన ఏం కాదు, మన ఇంటికాడ బంగారం లేకపోయినా చీర లేకపోయినా ఏం కాదు. కానీ ఒక ఆడపిల్లకు వేరే ముద్ర పడింది, వేరేతో మాట్లాడుతున్న ముద్ర పడింది అనుకో, ఆడపిల్ల బతుకున్న శవంతో సమానం. ఇగో అంజలి, నేను నీతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడుతున్నావు అని ఒక చిన్న నరమానం కూడా తెలియవద్దు, సరేనా? ఒకళ్ళు తెలిసిందనుకో నీ సంసారం ఖరాబ్ అయిపోతుంది, నా సంసారం ఖరాబ్ అయిపోతుంది. చాలా డేంజర్ అనే విషయం ఇది, జాగ్రత్తగా ఉండు, సరేనా? అప్పుడు ఏదో ఒక్కసారి చాటింగ్ చేసి మెసేజ్ చేసినాక ఇంత పెద్ద నుల్లైంది. ఇప్పుడు నువ్వే నాతో మాట్లాడుతూ అంటున్నావు, నేను కూడా నీతో మాట్లాడతా. ఈ విషయం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా అంజలి? సరే శివ, నేను నీతో మాట్లాడతా, నువ్వు కూడా నాతో మాట్లాడు. నువ్వు అన్నట్టే చేద్దాం, కానీ ఒక కండిషన్, మన జాగ్రత్త కోసమే. నేను మా ఇంట్లో ఉండి ఫోన్ మాట్లాడితే మా ఆయన ఎట్లా ఇంట్లో ఉండడు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ రజనకి ఇంట్లోనే ఉంటుంది కదా, అప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది ఫోన్ మాట్లాడితే. ఒక పని చేయి, నేను నీతో ఫోన్ మాట్లాడతా, నార్మల్ కాల్ అన్నా చేస్తా, వాట్సాప్ వాయిస్ కాల్ అన్నా చేస్తా. నువ్వు నేను మాట్లాడే మాటలకి వాట్సాప్లో రిప్లై ఇచ్చుకుంటుంది, సరేనా? అట్లయితే ఎవరికి డౌట్ రాకుండా ఉంటుంది. సరే అంజలి, ఇప్పుడు నేను మాట్లాడింది అనుకో నా భార్య కంపల్సరీ తెలుస్తుంది. నువ్వు అన్నట్టే నీ మెసేజ్కి రిప్లై ఇస్తా, నువ్వు నాతో ఫోన్ మాట్లాడు, సరేనా? ఓకే. మరి ఈ నెంబర్ నా దగ్గర లేదు కదా? ఇగో శివ, నా నంబర్ ఇప్పుడు నేను నీకు చెప్తా, నువ్వు నాకు అల్లకెళ్ళి మెసేజ్ చేయి. నా పాత నంబర్ నేను ఇప్పుడు వాడతలేను. అంజలి, ఇక్కడ ఎవరైనా చూసినాక బాగుండదు, నేను వెళ్ళిపోతా, సరేనా? నీకు ఇంటికి వెళ్ళాక మెసేజ్ పెడతా, ఫోన్ చేయి నాకు, సరేనా? బాయ్ బాయ్, వెళ్ళొస్తా. సరే శివ. పోతున్నావా శివ? పో పో, ఇప్పటి నుంచి వెళ్ళి అంజలంటే ఏందో చూపిస్తా.
ఇన్ని రోజులు ఏడ్చి అంజలిని చూసినావు కావచ్చు, ఇప్పుడు ఏడిపించే అంజలిని చూస్తావు. నా లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావు, ఇప్పటి నుంచి వెళ్ళి నీ లైఫ్తో నేను ఆడుకుంటా. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అని నేను ప్రూవ్ చేసి చూపిస్తా. నంబర్ తీసుకున్నావు కదా, మెసేజ్ చేయి. నేను ఇక్కడ నుంచి మాట్లాడతా, నువ్వు అక్కడ నుంచి వెళ్ళి మెసేజ్ చేయి. అప్పుడు నాకు గట్టి ప్రూఫ్స్ ఉంటాయి, నువ్వా నేనా తేల్చుకుంటా. ఊకే ఫోన్ చూసుడేనా? ఇంట్లో ఏమైనా పని చేసేది ఉందా? అగో అట్టిగా ఫోన్ పట్టుకొని కూర్చున్నా కూడా నీకు అనుమానమేనా? ఇంట్లో పనులన్నీ చేసిన పొద్దున్న నుంచి నువ్వేం చూసినావు? ఒక అన్నం కూర అండితే అయిపోతుంది. ఊక అనుమానం అనుమానం అనుమానం. అనుమానం పుట్టినాక నువ్వు పుట్టినావో లేకపోతే నువ్వు పుట్టినాక అనుమానం పుట్టిందో? సరేతి, ఎప్పుడు ఇది ఉండేదే నాకు నీతోని. కానీ ఏం కూర వండాలి? ఇంట్లో అన్నం కూర ఏమండకు. ఇవాళ మా దోస్తు కానీ బర్త్డే ఉంది, నేను అన్నే తింటా. అగో అన్నం కూర వండకంటో నువ్వు అక్కడ తింటే అయిపోతుందా? నీ కడుపు నిండితే అలా నేనేం తినద్దా? ఒకరోజు తినపోతే ఏం కత్తి. ఎంత భయపడ్డాను. ఒకవేళ నా ఫోన్ తీసుకొని చూస్తే ఇక నా పని అయినట్టే. ఈరోజు శివకి అప్పుడు చేయమని చెప్పాను, ఇంకా ఎత్తలేదు. మెసేజ్ చేయన్నా ఆమె నచ్చిన ఫోన్ నెంబర్కి నాతో మెసేజ్ చేయి, నాతో మాట్లాడి శివ అన్నది. నేను మోగోని, నాకేం భయం. బరాబర్ మెసేజ్ చేస్తా, బరాబర్ ఫోన్ చేస్తా. మెసేజ్ చేసి ఫోన్ చేయమని చెప్పినా నేను అస్సలు చేయాలి. ఆయన చేస్తే నేను మాట్లాడతాను. బాయ్, మళ్ళీ చేయండి. ఓకే, ఈవినింగ్ చేస్తా మళ్ళీ. నారు వీకి వీకి చేతులన్నీ గుంజుతున్నాయి. మరి గిటేడు బాయి ముఖం అత్త అన్నది లేదు. పొద్దుగల సంది గింత వరకు బాయి ముఖం రాలే. ఏడ తిరగవేండో ఏమో, ఏ సోయి లేదు. ఒక ఫోన్ సోకు తప్ప. ఇంటికన్నా అయితే ఉండని, ఈయన సంగతే చెప్తీయాల. ఇలా ఈ శక్తిని అందుకొని కైమ కొడతా. బక్క మొక్క ఫోన్కి ఏ సోయి లేదు. అవ్వా వాయి, ఇంకా సిటార్ కొమ్మలు ఎక్కకపోయినావు? సిటార్ కొమ్మలు ఎక్కి ఫోన్లలో ముఖం పెట్టి టిట్టి వత్తపోయినావు. గా పొలం మొక్కను అద్దమైన సోయి ఉన్నదా? ఈ నారు చల్లగా ఉండ ఎంత వీకినా రాదాయే, గట్టిగా పాడాయే. ఏమవుతావే? నాకు అర్జెంట్ పని ఉంటే దాని గురించి అయిపోయినా కానీ నువ్వు నాడు పని చూసుకోపో. ఏంటి నీకు అర్జెంట్ పని? అసలు నాకు అర్థమైతలేదు. నీ పని ఏంది చెప్పు. నీకు అన్ని పనులు చెప్పాను నేను. ఆ కాలు అందిపాడు కాదు, కింద ఇరుగుతుంది. ఇరుగుతుంది నువ్వు. ఏందో ఏమో ఫోన్ వచ్చిన కాంచాలి ఒకటే ఇకలు పక్క పక్కలు. నాకేం అర్థమైతలేదు. ఆ ఫోన్ ఒకసారి ఫోన్ అనే నా పని నేను చేస్తాను. పని ఊగా అందులో వండు, అందులోనే బువ్వ పెడుతుంది, కూర పెడుతుంది, కడుపులోకి వస్తుంది ఫోన్ చూస్తేనే. ఏదో సంతోషంగా మాటలు మాట్లాడితే మాట్లాడినాయో. అమ్మ 10 రోజుల నుంచి వెళ్ళి వాడు చేసిన చాటింగ్, వాడు చేసిన వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్తా శివ సంగతి. ఈ టైంకి వాడు ఫోన్ చేయాలి కదా, ఇంకా ఫోన్ చెత్తలేడేంది? చెప్తానుగా. హలో శివ, నేను మనం ముందు కలిసిన ప్లేస్ కాడికి పోతున్నా, నువ్వు జల్దిరా, నీతో మాట్లాడేది ఉంది కొంచెం. మళ్ళీ మా ఆయన వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండాలి, సరేనా?
నేను ఇప్పుడు పోతాన్నా, నువ్వు రా. ఈమె ఎందుకు రమ్మన్నది నువ్వు కంపల్సరీ రావాలి, నీతో మాట్లాడుతున్నది ఏం మాట్లాడుతుందో ఏమో. ఎందుకు మరి ఇట్లా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతుంది కదా, ఫోన్లో మాట్లాడుతూ ఫోన్లో చాటింగ్ చేస్తుంది. అన్నీ మాట్లాడుకున్నాం, అంత మంచిగా ఉంది, మళ్ళీ ఎందుకు రమ్మంటాను మరి ఏమో. ఫోన్ అయితే పోదాం, మనకేది భయం, మనం భయపడేది ఏమున్నది, తప్పు చేసినామా. ఫోన్లో మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడికి రమ్మని ఫోన్ చేసిన మనం ఎందుకు మాట్లాడుతున్నాం. అటు రా శివ, మాట్లాడదాం. ఫోన్లో మాట్లాడేది కాదు ఇది, కొంచెం మాట్లాడేది బాగానే ఉంది. ఫోన్లో మాట్లాడేది మాట్లాడదాం శివ, కొంచెం అటు పోయి మాట్లాడదాం. అక్కడ ఎవరన్నా చూస్తాం, మళ్ళీ మనకే కదా ప్రాబ్లం. అంజలి, ఇక్కడ ఎవరైనా చూసిరు అనుకో మంచిగా ఉంటుంది. మీ భర్తతో ఎవరైనా చూసి చెప్పినా, మా భార్యతో ఎవరైనా చూసి చెప్పినా కూడా మళ్ళీ పెద్ద నుల్లులు అవుతాయి. ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏంటి చెప్పుతుందా, వెళ్ళిపోతా. శివ, నువ్వు నాకు మెసేజ్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? 10-16 రోజులు అవుతుంది. 10-15 రోజులు అవుతుంది కదా. నా దగ్గర నుంచి ఒక్క ఫోన్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క వీడియో కాల్ లేదు, ఒక్క ఆడియో కాల్ లేదు. కానీ నీ దగ్గర నుంచి వెళ్ళే మెసేజ్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, వీడియో కాల్స్ ఉన్నాయి, ఆడియో కాల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ మర్చిపోయినా అనుకున్నావులే, అన్నీ గుర్తున్నాయి శివ. ఆడదాని జీవితంతో ఆడుకున్నాడు అట్టిగా నువ్వు సంబరం అనుకుంటున్నావు కావచ్చు. ఎన్ని చేసినావు, నువ్వు నా వెనక పడ్డావు, నువ్వు నా వెనక తిరిగినావు, నువ్వు నాకు ఫోన్లు చేసినావు, నేను ఊడవంగా అక్కడ కూర్చొని పొద్దున మాట్లాడినావు, నేను నడవంగా వచ్చినావు నా వెనక. కానీ నా మొగునికి నువ్వేం చెప్పినావు? నేను నీకు మెసేజ్ చేసినా, నేను నీకు లొంగకపోయేసరికి నువ్వు నా మొగునికి ఎక్కించి చెప్తావా? అన్నీ మర్చిపోయినా అనుకున్నావా? పోయి నేను నీ భార్యకి చెప్తే నీ భార్య నమ్మది, నీ భార్య నిన్ను వెనకేసుకొని వస్తుంది. నీ భార్యకు నువ్వు ఎట్లనో నాకు నా మొగుడు అట్లా కాదా? అదంతా అయిపోయింది. అదంతా ఇప్పుడు మళ్ళీ ఎందుకు నాతో మెసేజ్ పెట్టించుకొని, నీకొక సంసారం ఉంది, నాకొక సంసారం ఉంది, ఉట్టిగా సంసారం ఖరాబ్ చేసుకొని జీవితాలు. సంసారమా? ఇప్పుడు నీకు నీ సంసారం గుర్తొచ్చిందా? అప్పుడు నువ్వు నా బతకాలని చేసినప్పుడు నా సంసారం నీకు గుర్తుకు రాలేదా? నాకు ఇది ముచ్చట కాదు, బయట 10 మంది తెలిసిననుకో ఇచ్చేది మానబోతుంది. నా భార్య సూసైడ్ చేసుకొని చచ్చిపోతుంది, అలా అవ్వగానే చచ్చిపోని, ఇవ్వాలన్నా చచ్చిపోని, కానీ నా బతుకు మాత్రం చక్కగా కావాలంటే నేను ఇప్పుడు ఇది చేయాలి. శివ, నేను నీకు చెప్తానా, నువ్వు ఇప్పుడు నా ఫోన్లోకి వెళ్ళి డాటా తీసేయని చెప్పి నా ఫోన్ వాళ్ళకి కొడతావు కావచ్చు. నువ్వేమన్నా చేసుకో, నేను ఇంకో ఫోన్లో కూడా అన్ని దాచిపెట్టుకొని ఉన్నా. నువ్వేం పని చేసినా కూడా ఇక్కడ నడవది. ఒకటే చెప్తానా శివ, 10 లక్షలు నాకు తెచ్చిచ్చినావు అనుకో, ఒకటే మాట మీదకెళ్ళి డాటా అంతా డిలీట్ చేసి పారేస్తా. లేకపోతే నీ బతుకు ఆగం చేస్తా, పోలీస్ స్టేషన్లోకి పోతా, నీ ఇంటి ముంగట టెంట్ వేసుకొని కూర్చుంటా. ఆడి దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది అనేది నిరూపించి చూపెడతా నీకు. ఏందంజలి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు? 10 లక్షల, ఒక్క రూపాయి 2 రూపాయలు అడిగేది 10 లక్షలు ఎడికెళ్ళి తీసుకొస్తా నేను? నువ్వే నాకు మెసేజ్ చేయమని చెప్తావు, నువ్వే వాట్సాప్లో కాల్ చేయమని చెప్తావు, మళ్ళీ నువ్వే అన్ని చెప్పు, నువ్వే నన్ను బెదిరిస్తున్నావు. ఎందుకు ఇట్లా? నేను నా వెనకబడమని నేను చెప్పినా, నా జీవితం నాశనం చేయమని నేను చెప్పినా. నా మొగుడు నన్ను ఇంట్లోకి రానియలే, నా మొగుడు ఇప్పటికీ నన్ను నమ్మతలేడంటే దానికి కారకుడు ఎవరు? నువ్వే కదా. అంతా మర్చిపోయినా కదా, అంతా మర్చిపోయి నాది నేనుగా బతుకుతా, నాది నేను ఉంటా అని చెప్పి సైలెంట్ ఉంటే నువ్వే నన్ను పిలిపించి, నువ్వే నాతో చాటింగ్ చేయమని చెప్పి, నువ్వే మెసేజ్ పెట్టి, నువ్వే నన్ను ఇంత బాధ పెడుతున్నావు. నేను ఏమన్నా అంజలి, నా సంసారం నేను చూసుకుంటా, నీ సంసారం చూసుకుంటా, డాటా మొత్తం డిలీట్ చేసాయి. ఎందుకు చేస్తా నేను? ఎందుకు చేస్తా? 10 లక్షలు తెచ్చిచ్చినావా సరే డిలీట్ చేస్తా, లేకపోతే మాత్రం శివ నువ్వు ఊహించంది జరుగుతుంది. ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు, ఆడపులి అనేది నేను నీకు చూపిస్తా. శివ, 2 రోజులు, 2 రోజులల్లా 10 లక్షలు తెచ్చి నా కళ్ళ ముంగట వారేయకపోయినావు అనుకో, నీ సంగతి చెప్తా, గుర్తుపెట్టుకో. ఒక్క రూపాయి 2 రూపాయలు 10 లక్షలు ఎంత మోసం చేసినవే.
ఎటు పోయింది అసలు? ఎటు పోయింది అసలు? ఎటన్నా పోతే నాకు ఫోన్ చేసి చెప్పాలగా. ఈ అమ్మాయి మధ్యలో ఇది బాగా చేస్తుంది. రా బిడ్డరా, ఇంత చెప్పా నేను వచ్చి ఎటు పోయింది అసలు? వచ్చేదాకా ఈయన కూర్చుంటావు. దా బిడ్డదా, గంట అవుతుంది నేను వచ్చి ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేస్తలేదు. ఇది మళ్ళేమో కథలో పడుతుంది కానీ. రా బిడ్డరా, నువ్వైతేరా ఈ సంగతి చెప్తా. రచిత చెప్పే. మొన్న అన్న భూమి అమ్ముతా అన్నాడు కదనే మన ఊర్లోనే. ఒకసారి అది కనుక్కో, నేను కొంటా. 10 లక్షలు తీసుకుందాం పోయి. నీకెందుకు ఏడికెళ్ళి వస్తాయి, ఎక్కడో ఒకడికెళ్ళి వస్తాయి. నువ్వైతే నేను చెప్పింది ఏ రాదు. నేను 2-3 రోజుల్లో వస్తా, పైసలు వచ్చుతాం. సరేనా? సరేనా? ఉండే ఈయన వచ్చినట్టున్నాడు కదా, తాళం చేయి ఇంటికాడ పెట్టినా అయిపో. ఇంతసేపు అయింది, ఏమంటాడో. వచ్చినావా? గంట చెప్పా ఫోన్ చేయబట్టి. ఆ ఫోన్ చేతుల్లో ఉంది కానీ లిఫ్ట్ చేయలేదా? ఎటు పోయినావు? ఇంతకు ఊర్లు తిరుగుడు అయిపోయిందా? ఊకో, ఏం కొడుతున్నావు రోడ్డు మీద? ఇంట్లో కూర్చుంటా నువ్వే అంటున్నావు కదా, ఖాళీ కూర్చొని ఏం చేస్తానో ఫోన్ పడుతున్నావా అని. అందుకే బయట పని చూసుకోవడానికి పోయినా. అది కూడా నీకు చెప్పన్నా? అయినా ఇంట్లో ఇంకొక తాళం ఉంటది కదా, అది తీసుకొని ఇంట్లో కూర్చుంటే ఏమో. నేను వచ్చేదాకా బయటనే కూర్చొని నన్ను అందరు ముంగట అనాలి. అప్పుడు నీ కళ్ళు చల్లబడతాయి కదా. నువ్వు బయటకు పోయి కుప్పలు కుప్పలు సంపాదించుకుంటా వచ్చి నాకు పెడతాను. నేను బిల్డింగ్లు కడతానా, భూములు కొంటానా. 1 లక్షం బావా, ఒక 2 రోజులు ఆగితే 10 లక్షలు వస్తాయి. అప్పుడు భూములు జాగాలు నువ్వన్నట్టే అన్నీ కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదని చెప్పి తక్కువ అంచనా ఎత్తాను కదా, ఆ పైసలు వచ్చినాక చెప్తా నేనేందో నువ్వేందో. ఏం బీరిపోయినవే? ఏం ఆలోచిస్తున్నావు అంతాను? నన్ను ఇట్లా చంపదామని ప్లాన్ చేస్తున్నావా? నేనెందుకు చంపదామని ప్లాన్ చేస్తా? నువ్వే నన్ను చంపదాం అనుకుంటావు. ఇంకా ఇక నీతో మాట్లాడుకుంటుంటే ఇన్నే పొద్దు పోతుంది. ఊళ్ళోకో ఇంత చికెన్ తీసుకొస్తా, నువ్వు ఇంట్లోకి ఏమైనా పని చూసుకోపో. సరే తీసుకురా. అంజలి, ఏ మాట ఆడినవే? నన్ను మొగోన్నని ఆడదాని మీద నమ్మకంతో, ఆడదాని మీద కసితోటి నువ్వు నాకు సెట్ అయినవే అనుకుంటే నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అబ్బబ్బబ్బా, ఏ మాట ఆడినవే, ఏం పిక్కులాడ ఆట ఆడినవే? ముందట వచ్చి నన్ను చూసుకుంటా, ఇక నవ్వుకుంటా రమ్మని పిలిచి మాట్లాడి నాతోటి మెసేజ్ చేసుకుంటా, నువ్వు ఫోన్ మాట్లాడి రూపులు సంపాదించి వచ్చి నన్ను 10 లక్షలు అడుగుతావా? శివగారు అంటే ఏమనుకుంటున్నావే? నన్ను బ్లాక్మెయిల్ చేస్తా అని చూస్తున్నావు. 10 లక్షలు తీసుకొని నన్ను లంగ లెక్క చూపెట్టాలని చూస్తున్నావు కదనే. అబ్బా, ఆడిదాన్ని నమ్మద్దు అంటారు కానీ ఎదురుగా ఉన్నవే. నువ్వంటే నాకు పిచ్చి, నువ్వంటే కసి అని నమ్మినా కానీ నన్ను ఇలా అన్ని ప్రూఫ్లు పెట్టుకొని భయపట్టిస్తున్నావు కదనే. ఇదే ముచ్చట నా పిల్లానికి తెలిసిన, నా అత్తమామకు తెలిసిన, నా దోస్తు వాళ్ళకి చెప్పినా నా ఇచ్చేది మానం పోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీ దగ్గర నా ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి 10 లక్షల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదనే. నువ్వే పిలుస్తావు, నువ్వే మాట్లాడతావు, నువ్వే నాతో నవ్వుకుంటూ మాట్లాడతావు. ఇవాళ 10 లక్షలు డిమాండ్ చేస్తున్నవే. కవ్వించి రెచ్చగొట్టి నన్ను మొత్తం ఒక మైకంలో దింపించి ఇప్పుడు నన్ను 10 లక్షలు డిమాండ్ చేస్తున్నావు కదనే. పెగ్గెత్తనే పని నడుతుంది, మైండ్ నడుతుంది. నీ అమ్మాయి ఎంత బాగా ఎక్కలేగా. వైన్స్ కోతా, ఫుల్ బాటిల్ గుద్దుతా, ఏం చేయని అది చేస్తానే. అబ్బా అంజలి, బుక్క నోటి దాకా వచ్చింది. మింగుదాం అనుకున్న లోపు నన్నే భయపడిస్తున్నావు కదా 10 లక్షల కోసం. నేను భయపడతా అనుకుంటున్నావా? నువ్వంటే పిచ్చితోటి, నువ్వంటే నాకు కసితోటి నీకోసం మాట్లాడి నీకోసం ఇంత చేస్తే నన్నే ఇలా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నావే. నేనేం చేయను అది చేస్తానే. నేనంటే నీకు భయం లేకుండా పోయింది కదనే అంజలి. నన్ను టార్చర్ పెడుతున్నావు కదనే. నేను నీకోసం ఇంకెన్ని నిందలు పడాలి. నా పిల్లని తిట్టింది, నా అత్తమామలకు తెలిసింది, ఊరు మొత్తం ఇజ్జత్ పోతుంది. నా ఇజ్జత్ పోకుండా ఏం చేయను గద చేస్తా. నేను పిచ్చాడు కాదే శివగాడు అంటే. పాడవాడ తీరది నాది ఒడవది.
నీ తాగుడేందో నీ కథ ఏందో పొద్దు వడిసికి ఇంతసేపు అయింది లేవ శాత కాదు ఇంకా మీదికెళ్ళి అన్నే అంటాడు తాగి తాగి నా కొంప ఉచ్చుకున్నాడు అరే ఇంతకుముందు అయితే గింతగానం తాగినోడే కాదు ఎప్పుడో ఒకనాడు గింత తాగొచ్చేది ఈ 2-3 రోజుల సంది బాగా తాగొత్తాడు ఏందయ్యా ఏంది ఇట్లా తాగొత్తాను ఏమైంది అని అంటే తగులు పుగులు అవుతుంది అంటాడు ఏసక్క చెప్పి పాడుగాడు ఏం చేయాలి ఎందుకు ఇట్లా చేస్తాడు మతి మండ నీళ్ళు నిండే పనికి పోతాడు కదా ఇప్పుడు నా పని స్టార్ట్ చేస్తాను ఈడేడి కనబడతలేడు ఇటు మొత్తానికే అత్తలేడు అరే నేను 2 రోజులు అవుతుంది దీనికి వార్నింగ్ ఇచ్చి ఫోటోలన్నీ చూపించిన ప్రూఫ్లన్నీ ఉన్నాయి ఫోన్ కాల్స్ అన్నీ చూపించిన 10 లక్షలు అరేంజ్ చేయమని చెప్పిన అరే మొత్తం అరేంజ్ కాకపోయినా ఇంతో కొంత అడ్జస్ట్మెంట్ చేసినానన్న ఫోన్ చేస్తలేడు దీనికి మొత్తమే భయం లేకుంటుంది ఈయన సంగతి చెప్పాలి ఇట్లా కాదు ఏదో ఒక తొంపు పెట్టుకొని వీని ఇంటికి పోతా అప్పుడు తెలుస్తుంది దీనికి అక్క 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 ఎవరు ఇక్కడనే ఉన్నావు అక్క ఎందుకు మా ఇంటికి వచ్చింది ఏంది గిట్ల వచ్చినావు ఏ అయిందేదో అయిపోయింది అక్క అయిన గొడవలు మనసులో పెట్టుకొని ఇన్ని రోజులు ఆయన నాతో మాట్లాడతలేవు తెల్లారితే ముఖం చూసుకునేటోళ్ళం ఎదురుగానే కదా ఇల్లులు మనం గొడవలు పెట్టుకొని మాట్లాడుకుంటే మంచిగా ఉంటుందా చెప్పు ఏం ముచ్చటొద్దా చెప్పుదు లొల్లి పెట్టుకోవాలంటే నేనేమన్నా కావాలని లొల్లి పెట్టుకున్నానా కావాలని ఇట్లా మాట్లాడినా తెలుసు కదా నీకు ఏ గాలొల్లిలని ఇప్పుడు ఎందుకు అక్క అయిపోయింది ఏదో అయిపోయింది సరే కానీ ఇంట్లో ఛాయ్ పెట్టుకుందామంటే ఛాయ్ పత్త అయిపోయింది నేను బదులు అడుగుదామని వచ్చిన చాపత్తనా చాపత్త కూడా చూసుకోవా ఏంది ఇంటికాడ ఉండి మా ఇంట్లో కూడా దగ్గర పడ్డది నేను కూడా మొన్నటిదాకా మా వాళ్ళ ఇంటికి పోయినా కదా అమ్మ తోడే అంజలి ఇంటికి వచ్చింది కదా నేను అంజలితోటి మెసేజ్ చేసిన అన్ని నా పిల్లానికి ఇట్లా చూపెడుతుందా ఏంది నువ్వు ఫోన్ మీద చూపెడతాను అమ్మతో అమ్మ పైసలు అడిగిందని చెప్పి అమ్మ ఫోన్ చేసినాం ఫోన్ ఎత్తలేను నిన్న మొన్న దాకా బాగా తాగిన కాబట్టి తాగిన మొత్తం దాని సంగతి చెప్తా దాన్ని ఆట ఆడుకుంటా అనుకున్నాను భయం అవుతాను ఆ విషయం నా పిల్లాడికి తెలిసింది అనుకో నన్ను విసిపెట్టి పోతుంది వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తుంది వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్తుంది నా ఇజ్జత్ మానం పోతుంది ఇప్పుడు ఎట్లా 10 లక్షల రూపాయలు చెప్పిందా చెప్పలేదా దేవుడా నువ్వే కాపాడాలి చెప్పద్దు సరే ఇక నువ్వు గంతగానం అంటున్నావు కదా ఏమన్నా ఉన్నదో చూసి పట్టుకత్తది కూర్చో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు ఇంటికి వస్తే ఇంట్లో దాక్కొని నక్కి నక్కి చూస్తావా నేను చూడలే అనుకుంటున్నావు కదా ఇప్పుడు ఊకుంటానా బిడ్డ ఇంటికి పోయినాక మళ్ళీ ఫోన్ చేస్తా అప్పుడు నువ్వు లిఫ్ట్ చేయకపోతే అప్పుడు నీ సంగతి చెప్తా కొద్దిగా ఎంతనే ఉంది ఏమనుకోకు మళ్ళీ ఇత్తతి అక్క నేను తెచ్చుకున్నాక పోయేద్దాం మరి పోయిరా శివ నీ పతనానికి తొలడికి ఇప్పుడే మొదలుపెట్టిన మెల్లమెల్లగా నీ పిల్లని మచ్చ చేసుకొని నీ సంగతి ఏందో చెప్తా నా ఫోన్ లిఫ్ట్ అయ్యావా నువ్వు నీకంటే ఎక్కువనే తెలివి ఉంది శివ నాకు 10 లక్షలు ఎట్లా వసూలు చేస్తానో చూడు నువ్వు నీ ఏళ్ళతోని నీ కంట్లోనే ఓడిపిస్తా నన్ను ఎంత బాధ పెట్టినావు అంతకు డబల్ బాధ పెట్టకపోతే నా పేరే మార్చుకుంటా మన ఇంటికి ఎందుకు వచ్చిందే ఏమైనా మాట్లాడతాను నీకు నువ్వు పెడుతుంది ఏమైంది ఏంది అంత గాయగత్తరైతున్నావు ఏమైంది గామింటికత్త నువ్వెందుకంత ఆగమామవుతున్నావు ఏ గాయగత్తరు కదా పిచ్చిదానా మేము మంచి మాట్లాడు
ఏమో ఫోన్ చూపెడుతుంది ఏమో ఏమంటుంది ఆమె మనతో మాట్లాడి గా మన ఇంటికి ఎందుకు వచ్చిందే ఏమైనా చెప్పిందా నీకు ఏమైనా మాట్లాడిందా ఏం చెప్పిందే అగో ఏందంత గట్ల కింది మీద అవుతున్నావు కింది మీద కాదే ఎందుకు వచ్చింది అంటున్నా మనకు మాట్లాడదు కదా మనకు అలా మన నొల్లిలైనా కదా మన ఇంటికి రావద్దు ఎందుకు వచ్చింది అంటన్నా ఇప్పుడు నువ్వు నన్ను చెప్పనిస్తావా నీ ఆగావు నువ్వేనా ఎందుకంత తడబడుతున్నావు ఎందుకంత చెమటలు వస్తానే అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు చెమటలు కాదే వాళ్ళకి మనకు నొల్లి అయితే ఇంటికి రావద్దని ఉన్నదా ఫోన్ చూపించింది అది ఇది అని మాట్లాడుతున్నావు ఏం ఫోన్ ఫోన్ చూపెట్టింది ముచ్చలు పెడుతుర్రు మీకు నుల్లైంది కదా అని నేను అంటున్నా మాకు లొల్లి అయితే నాకులేని టెన్షన్ నీకేంది నువ్వెందుకు గంత గాయగా అవుతున్నావు టెన్షన్ ఏం కాదే ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఇప్పుడే లేచా కదా నిద్ర మబ్బులు ఆగమాగం అవుతానా మరి ఇప్పుడు ఆ ఉండంగా చడగపోయినావు ఏనా వేయినాక అడుగుతానే ఎందుకు మరి ఉండంగానే నువ్వు మాతో లొల్లి పెట్టుకున్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చినావు అని అడుగుతా అయిపో కదా ఆడోళ్ళు మాట్లాడుకోగా మూడో వ్యక్తి అత్తే మళ్ళీ నుల్లు అయితే సపడేకున్నానే ఎందుకు వచ్చింది బాగానే ఏం లేదు చాపత్త అయిపోయిందట కొద్దిగంత పెట్టవా అక్క అని వచ్చింది పెట్టినా చాపత్త కోసం వచ్చిందా ఏమన్నా మాట్లాడే నీతోటి నాతో ఏం మాట్లాడలే ఏం చెప్పలే ఆ ఫోన్ లా అదేంది ఇప్పుడు ఆఫర్లు పడ్డాయి కదా చీరలు ఇగో షాపింగ్ మాల్ లా మంచి ఆఫర్లు ఉన్నాయటక్క ఇంట్లో చూస్తావా తీసుకుందావా అని అడిగింది ఏమో నాకు ఇప్పుడు ఏం పని తీరలేదు తర్వాత చెప్తాది అన్న మళ్ళీ కొద్దిగా ఆయనకి వచ్చి నీతో మాట్లాడతాక్క అన్నది మంచిగా 2 జుట్లు మళ్ళీ ఒకటైనా ఎంతైనా ఆడోళ్ళు ఎంత కొట్టుకున్నా 2 జుట్లు ఒకటి కలితే కానీ చాయ్ పెట్టుకో మళ్ళీ మాట్లాడుతున్నావు నడు ఎటు పడతాడు కొడుతున్నావు బయట దాకా పోయేస్తా సరే పో చాయ్ పెట్టు పెడతా పో దాని గురించి చెప్పముందుకేమో గాలి ఏమైందని అడుగుతాడు చెప్పినాకనేమో నన్ను తిడతాడు ఏంది మనిషి ఎందుకంత ఆగమవుతాడు ఎప్పుడు ఎట్లుంటాడో తెలియదు ఒక్కసారి గుండా అయినంత పనైంది అమ్మ పెళ్ళానికి నేను మాట్లాడింది నీ మెసేజ్ చేసింది మొత్తం నా బాగోతే మొత్తం చెప్పింది కాచని చచ్చిపోయిన బాణం మళ్ళీ బతికొచ్చింది అమ్మ ఎన్నడు నా ఇంటికి రాంది అది నా ఇంటికి వచ్చిందంటే చాపత్త కోసం కాదు నన్ను భయపట్టడానికి నా ఇంటికి వచ్చిందండి 10 లక్షలు అమ్మ 10 లక్షలు నేను ఎడికి తీసుకురావాలి మందు తాగితేనేమో గుండె గట్టిగా ఉంటుంది డేర్నెస్ వస్తుంది మందు తాగినప్పుడేమో గల్ బజ్జ భయం అవుతుంది ఇప్పుడు ఎట్లా అమ్మ ఫస్ట్ ఒక పెగ్ వేయాలి పెగ్ ఎత్తేనే డేర్ వస్తుంది అమ్మ వేసి నా దగ్గర పైసలు వసూలు చేయాలి నన్ను బజార్లో వేయాలని చూస్తాను దీంతో ఎట్లా ఫస్ట్ పెగ్ ఎత్తేనే పని అవుతుంది రే సిగరెట్ తీసుకురా తమ్ముడు అమ్మ తోడే అంజలి ఇంటికి వచ్చింది కదా ఈ శివగానికి 2 రోజులు టైం ఇచ్చిన పైసలు అరేంజ్ చేయమని చెప్పి ఇప్పటి వరకు ఆడు ఫోన్ ఎత్తుతలేడు మన ఇంటికి పోయినా కూడా చూసినట్టు దొంగతనంగా జాక్కుంటాడు బయటకు వచ్చినాకనన్నా ఫోన్ చేస్తాడు అనుకుంటే ఇంకా ఫోన్ చేస్తలేడు వీడు పైసలు ఇస్తాడా ఇయ్యడా వీడిని ఏం చేసుడు అన్నట్టు ఇది ఒక్కసారి ఫోన్ చేసి చూస్తా ఇప్పుడు ఇట్లా లిఫ్ట్ వేయకపోతే మన సంగతి చెప్తా పైసలు ఎట్లా అమ్మ తోడే ఫోన్ చెప్తాను కదా మళ్ళా ఎత్తన్నా ఎత్తితే పైసలు అడుగుతుంది ఇప్పుడు అమ్మ తోడు మళ్ళీ ఎత్తాను కదా ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలే అనుకో నా పిల్లానికి చెప్పినా చెప్తుంది ఆ వీడియోలన్నీ నేను మాట్లాడే రికార్డింగ్లన్నీ నా భార్యకు వాట్సాప్లో పంపుతుంది నా భార్యకు తెలిసిందనుకో నా బతుకు బసార్లో పడిపోతుంది ఇప్పటికే నా పిల్ల నాతో తాలిగి గొడవ పెట్టుకొని పోతే మొన్ననే మళ్ళీ వినిపించుకున్న బదులని ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో నా కాపురం రోడ్డున పడుతుంది ఏదైతే వ్యక్తి మాట్లాడు హలో అంజలి ఏ శివ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి చిన్న పిల్లని అనుకుంటున్నావా నీకు ఎన్ని రోజులు టైం ఇచ్చినా 2 రోజులు టైం ఇచ్చినా 2 రోజులల్లా 10 లక్షలు అరేంజ్ చేయమని చెప్పిన ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు లేదు అదే పని మీద ఉన్నా పైసల కోసమే తిరుగుతున్నా ఏమనుకుంటున్నావు ఏం చేయలేను అనుకుంటున్నావా పొద్దుగాల ఇంటికి వచ్చిన చూస్తున్నట్టు తలుపులేసుకొని లోపలికి పోతాను అంత ఎడ్డిదాన్ని అనుకుంటున్నావా నేను అన్నీ చూసినా నేను ఇంటికి వచ్చిన తర్వాతనైనా భయానికి ఫోన్ చేద్దామని అనుకున్నా అయినా మళ్ళీ నేను చేసేదాకా చూసుకున్నావు చెప్పమంటావా నీ పెళ్ళానికి వాట్సాప్లో అన్ని పంపమంటావా ఆ పని మాత్రం చేయకు ఆ ప్రూఫ్స్ ఎవరు పంపకు మా భార్యకి అస్సలు తెలియదు ఇప్పుడు ఏమంటావు 10 లక్షలు తెచ్చి ఇస్తావా లేకపోతే మొత్తం అందరికి చూపెట్టమంటావా అంజలి
దండం పెట్టుకుంటా నువ్వు కంపల్సరీ నీకు ఇస్తా మా ఫ్రూట్స్ మాత్రం ఇవ్వడానికి ఇవ్వకు నీ పని నేను తిరుగుతున్నా కొంచెం నువ్వు అర్థం చేసుకో నువ్వు ఆ విషయం వెళ్తాం చెప్పినావు అనుకున్నా బతుకు బజార్లో పడుతుంది ఆహా ఇవాళ నీ బతుకు రోడ్డు మీద పడుతుందని చెప్పి భయం అవుతుందా బతిన్లు ఆడుకుంటానవా మరి అప్పుడు నా బతుకు నువ్వు రోడ్డు మీద వేసినావు కదా రోడ్డు మీద పడలేదా నేను అప్పుడు మరి నేను బతిమలు ఆడుకున్నా కదా నువ్వేం చేసినావు అంత చిన్నగా ఈజీగా మర్చిపోతా అనుకుంటున్నావా శివ అన్నీ మంచిగా చెప్తాన్నా 10 లక్షలు తెచ్చిచ్చి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ తీసుకపో లేకపోతే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం నీ పెళ్ళంకి పంపుతా తర్వాత నీ మామకి పంపుతా నీ బామ్మర్దికి పంపుతా ఊళ్ళో ఉన్న గ్రూపులలో అన్నిట్లల్లో చూపిస్తా అప్పుడు నిజంగానే నీ బతుకు బస్ స్టాండ్ అవుతుంది అంజలి అద్దద్దు నా భార్యకి నా బామ్మర్లకి వాళ్ళ అత్తమామకి ఇవ్వరికి చెప్పకు నీకు దండం పెడతా నా పానం పోయినా మంచి నేను ఎట్లా తీసుకొచ్చి పైసలు ఇస్తా మాత్రం కానీ నువ్వు మాత్రం ఎవరితో చెప్పకు ఎవరికి పంపకు ప్లీజ్ నువ్వు సత్తవా బతుకుతావా నాకు తెలియదు నువ్వు నీ కిడ్నీలు అమ్ముకుంటావా నువ్వేం అమ్ముకుంటావా నాకు తెలియదు నా ఆస్తులను నమ్ముకోనైనా మంచిదే ఆ 10 లక్షలు మాత్రం నువ్వు నాకు తెచ్చియాలి మంచిగా చెప్తాను శివ 2 రోజులలో మళ్ళీ 2 రోజులు అంటన్నా గుర్తుపెట్టుకో నువ్వు గిట్లా నాకు ఆ 10 లక్షలు తెచ్చేయకపోవాలి నీ సంగతి చెప్తా సరే 2 రోజులలో ఎట్లా తీసుకొచ్చి నీకు పైసల్ని అడ్జస్ట్మెంట్ చేస్తా నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు సరేనా సరే బతికుండగానే నీకు నరకం అంటే ఏంటిదో చూపిస్తా శివ అన్నొకప్పుడు ఎట్లా ఆడుకున్నావు ఇప్పుడు నీ ఆట నేను చూస్తా ఆడదాని దగ్గర ప్రూఫ్లు ఉంటే దునియా ఏలచ్చు అన్నకి ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు నా దగ్గర ఒక్క ప్రూఫ్ లేదు వాడు నన్ను ఏడిపించుకున్నాడు అదే ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి వాడిని నేను ఏడిపించుకుంటాను దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ ఏడ్చుకుంటూ కూర్చుంటే నడవది ఎదిరించి తెగించి నడితేనే ఏదైనా సాధించగలుగుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది ఇన్ని రోజులు ఇది తెలియక ఏడ్చుకుంటా కూర్చున్నా కరెంట్ పాడు కానీ మంచిగా నిద్రపోయింది ఏమో ఇవాళ ఇంటికాడ ఉన్నందుకు కాసేపు నడువు నొత్తుందని ఇట్లా ఒరిగితే ఈ కరెంట్ పోయిందా మళ్ళీ లేచి బట్టలు వినాలి ఇంట్లో కోపోయినవేకి ఎప్పుడు ఆకిలో కూకుండేనా అసలు ఇంట్లో కోపోయినావు ఎప్పుడు కూర్చున్నా నేనేమో ఇంటికాడ రికా ఉంటానా నీకు ఆకిట్లా కూర్చుంటుకుంటున్నానా గిట్లా ఒరిగితే అంత నిద్ర వస్తుందని ఒరిగితే కరెంట్ పోయి పాడైంది కరెంట్ లేదా కరెంట్ పోయింది కరెంట్ ఏం కూరలేదు కాకరకాయ షారు చేసిన అయితే కానీ చిన్న పని పడ్డది నీతోటి ఏం పని నువ్వు ఎటు పోయినావు ఏడు తిరగపోయినావు మూగోడు బయట తిరగడానికి పోతే ఎటు పోతావు ఆడి అడగద్దు అర్థమైందా ఎటు పోయినావు అని అడుగుతున్నావా అయితే కానీ మన బంగారం ఎంత ఉన్నది ఇది ఎందుకు నా బంగారం నీ బంగారం నా బంగారం కాదా ఏ బంగారం ఎందుకు అని అంటావు ఎంత ఉన్నది తెలియదా నీకు 5 తులాలది పెద్ద గొలుసు ఉన్నది 2 తులాలన్నర నెక్లెస్ ఉన్నది 3 తులాలంతా ఇగో తాడున్నది నల్ల ఉసల దండు ఉంది కమ్మల మాటిలు ఉంగరంగి ఇవే సరే అవన్నీ పట్టుకొని రాపో ఒక బ్యాంక్ లో పెట్టాలి అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయి ఇప్పుడు బంగారం పెట్టి అర్జెంట్ పైసలు తెచ్చేంత అవసరం మనకేమున్నది అన్ని మొగుడిని అడగద్దని చెప్పినా కదా నీకు ఏం అవసరం ఆ బంగారం నాకు హక్కు లేదా నాది కాదా మీ అయ్యవ పెట్టిన బంగారం ఇవ్వలే అన్ని మొగుడిని అడగద్దు కానీ అన్ని పెండ్లాన్ని అడిగైతే పట్టుకపోవచ్చా నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు మరి నీకు తర్వాత మా చెప్తా కానీ తీసుకురాపో అర్జెంట్ పని ఉన్నది పో ఇగో నీకు ఇప్పుడు అర్జెంట్ కావాలంటున్నావు సరే అవి దేనికో నాకు చెప్తే నేను మా బాప నన్ను అడుగుతా లేకపోతే మా తమ్ముడు నన్ను అడుగుతా మరి బాగా గిట్లా ఏమో కొంటాండురా లేకపోతే గీ భూమి తీసుకుంటాడు గీ జాగ తీసుకుంటాడు గీ ఇల్లు కొంటాడు అంటే మా వాళ్ళు కూడా సరే కావచ్చు తీ బిడ్డ మీ అబ్బాయి బంగారమా నా బంగారం అది మీ తమ్ముడికి మీ అయ్యకి చెప్పడానికి మెంటలోడా ఏమిటికి ఎరుకుక్క గడిచిందా ఏమంత గట్లయితే అప్పుడప్పుడు అంటే నీ అయ్య వాళ్ళు బంగారం పెట్టిర్రు నీ అవ్వగారు బంగారం చెప్పి మొగును కూడా బంగారం ఇయ్య అంటున్నావు పని ఉందని చెప్పి ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు నేను మర్యాద కొద్ది మాట్లాడితే నీకు అర్థమైతలేదు కదా నా వాళ్ళు నాకు పెట్టినప్పుడు నా బంగారం అవుతుంది నీ బంగారం ఎట్లా అయింది అమ్మా నువ్వు ఎట్లేవో నీ సంగతి చెప్తా భయం లేకుండా పోతుంది నీకు నీకేమైంది అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయి అన్ని నన్ను అడగకని చెప్పిన అర్థమవుతుందా బంగారం అంతా లోపల బీరోలు పెట్టుకొని తాళం వేసుకొని పెట్టుకున్నావు ఈ వంట ఇత్తలో నాకు బ్యాంక్ లో పైసలు కావాలంటే మంచిగా పంది లెక్క ఊకున్నావు వచ్చి మాట్లాడక మరా అయ్యో మళ్ళీ ఎవడన్నా విత్తాడు ఇప్పుడు ఆ పైసలు ఎందుకు సోపతిగాళ్ళకు తాగించుకుంటా తినిపించుకుంటా తిరిగించుకుంటా ఏషాల పడదామనా నేను ₹1 ఒక్క బంగారం ఈసం ఎత్తు కూడా తీసియా బొమ్మ నీ సంగతి ఎట్లా చెప్తావు మాగనే పెద్దవాడి పత్త కొట్టుకోవతావు కానీ నా సంగతి చెప్తాడట నాతో పనిచేసే దోస్తుగాళ్ళు అందరూ భూములు కొంటారు నేను కొందామంటే నాకు చేసిన పైసలన్నీ ఇంట్లోకే కాబట్టి ఇట్లా చేసి బతుకుడో ఏమో ఈ కిరాయి ఇంట్లో ఎన్నేళ్ళని బతకాలి సొంత ఇల్లు కట్టుకోవాలి ఎన్నెడుకున్నా అని
ఎట్లయినా చేసి భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి. అగో ఈయనకేమైంది? ఇక్కడ ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. ఓయ్ ఏమైంది? గీడ కూర్చున్నావు ఇంట్లోకి రాక? ఏం లేదే, నాతో పనిచేసే రాజుగారు లేడా, ఆ, ఆడు మొన్న భూమి కొనుక్కున్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఉందట. ఇక అదే ఆలోచించుకుంటున్నా. మనం కొనుక్కుందామంటే చేసిన అన్ని ఇంట్లోకే ఖర్చు అవుతాయి. ఏం చేద్దామే, ఈ కిరాయిల బతుకులు ఇంకెన్ని రోజులు అదే అర్థమవుతుంది. అయ్యో ఇప్పుడు దానికి ఇంత బాధపడుతున్నావా? మనకి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు అత్తదయ్యా. ఎవరో కొనుక్కున్నారని చెప్పి నువ్వెందుకు బాధపడతాను? అన్నం కూరండి నా దాతిని. అన్న మళ్ళీ ఒక 2 నెలలు ఇస్తానే. మిత్తి ఎక్కువ అంటే ఎక్కువ ఇస్తారా? ఏమవుతుంది? నీ అవ్వ ఇంట్లో ఉంచుకొని ఏం చేసుకుంటామే? మిత్తే రావట్టే పిల్లలు పెడతా. మాకు ఇత్తనన్నా పిల్లలు పెడితే మిత్తి పైలు వస్తాయి. కానీ నీ అవ్వ మనుషులు నమ్ముతానే లేకపోరి. నీ అవ్వ లేనో లేకెడతాడు, ఉన్నోడు ఉండేసినట్టు వస్తుంది. కొంచెం మళ్ళీ మాహితి ఇయ్యరాదే. అవ్వ ఒక్కొక్కళ్ళ కదా లచ్చలు లచ్చలు ఉన్నాయి. మిత్తులకి ఇస్తావా? మిత్తి ఎక్కువ ఇస్తానా కూడా ఇస్తలేరు. నీ అవ్వ ఇది నా పిల్లమేమో బంగారం ఏమంటే ఇస్తలేదు. పైసలు ఎవరు అడిగినా కూడా పైసలు ఇస్తలేరు. ఈ అంజలేమో నన్ను టార్చర్ పెడుతుంది పైసలు ఈ పైసలు అని. ఇప్పుడు ఏం చేసుడు ఎట్లా నాకు అసలు అర్థం అవుతలేదు. అది ఎవరిని అడగలే, రమేష్ గారికి ఇట్లా అడుగుతా పోయి. అగో అక్క ఎటు పోయేస్తాను? అయ్యో గీడ పని ఉండే పోయేస్తాన్నా. బావేడి బావ కనిపిస్తలేడు. ఏంది బావనా? నీకు బావెవలు? అగో నువ్వు నాకు అక్క అయినప్పుడు నీ మొగుడు నాకు భావన అవుతాడుగా అక్క. ఏదో మాట వరుసకు అట్లా పిలిచిన దానికి ఇంత కోపానికి రాబడుతుంది. అయితే బావా అని విలువన్నా? ఏదో మొన్న పాపం పోనీ కదా, ఏదో శాపదకి వచ్చినావు కదా అని మాట వరుసకు మాట కలిపితే ఇక అక్క బావా అని వరుసలు పెట్టి పిలుస్తానవా? అట్లా విలువకు నువ్వు. అక్క మీ ఆయన ఏడి అను, అనబుద్ధి అవుతాను, లేకపోతే ఊకో. సరే తీ అక్క, మీ ఆయన ఏడి కనిపిస్తలేడు. ఏం పుట్టిందో ఏమో, మొన్నటి బట్టి మంచిగానే ఉండే. ఈ 3 రోజుల సంది అంత గాయ అవుతాడు, గత్తర గత్తర చేస్తాడు. ఇక ఇవాళనైతే ఉన్న బంగారం అంతా దేపో, అది అమ్మి నేను నాకు అర్జెంట్ పైసలు అవసరం ఉన్నాయని కావాలంటాడు. రూపాయి పోగేసేటోడు ఇట్లా పైసలు ఎందుకు అడుగుతాడు? ఆయనకు పైసలతోనే అక్కర పడ్డది. మనిషి లెక్కలు ఉంటలేడు. నాకు అంత పిచ్చిలు ఎత్తంది ఆయనతోని. అయ్యో పాపం, ఆయనకి ఏం బాధ వచ్చిందో ఏమో అంతగానం. ఇయ్యకపోయినా ఒక్క మరి ఇత్తా ఎందుకు ఇయ్యా? ఇక నువ్వే చెప్పాలి నా మౌనికి ఇయ్యరాదు అని. ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాదే అనే తట్టే ఉన్నావు కదా. అది ఏమన్నా ఆయన కష్టపడి నాకు వేయించిన బంగారమా? ఆయన అడగంగానే నేను తీసి వేయడానికి? అది మా అవ్వగారు నా పెళ్లిలో నా కోసం పెట్టిరు. వాళ్ళు పెట్టింది నేను గీరకెందుకు ఇస్తా? అది ఏం చేస్తాడో ఏం పోతాడో. ఒబ్బో జర మాట్లాడినందుకు నెట్లెక్కి కూర్చుంటుంది. నేను వేసిన ప్లాన్ మంచిగానే వర్కౌట్ అవుతుంది. శివ పైసల కోసం ఏకంగా పెళ్ళం బంగారమే కుదబెడదా అని పోయిండు. ఇంకేంది, వాడు ఆ బంగారం కుదబెట్టి నాకు పైసలు తీసుకొచ్చి ఇస్తే మా ఆయన కోరిక కూడా నెరవేరుతుంది. ఆ 10 లక్షలు తీసుకొచ్చి ఏందన్నా ఒక అడగింత భూమి కొని ఇల్లు కట్టుకుంటా. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. పది లక్షలు ఇవ్వకపోతే నా బంగారం మొత్తం బయట పెడతా అంట. నా భార్యనేమో బంగారం ఇయ్య అంటే నా అవ్వగారు పెట్టిన బంగారం నేనే కిందకి ఇస్తాను అదంటాను. నా భార్యతో చెప్పుకోలేను, ఇంకేమీ ప్రాబ్లంకి వెళ్ళి బయట పడతలేను. ఎవరిని అడిగినా కూడా ఇంత మిత్తి ఇస్తానా కూడా ఎవ్వరు పైలు ఇస్తలేడు. నాకు దిక్కే వాళ్ళు ఉన్నారు. దేవుడే దిక్క. దేవుడా ఏమన్నా చేసినా నీ ప్రాబ్లంకి వెళ్ళి బయట పడే దేవుడా, దండ పడతా. నేను చచ్చిపోడు తప్ప నా దగ్గర వేరే మార్గం లేదు. ఈ ముచ్చట నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ తెలిసినా, మా చుట్టాల చూసినా, అందరు చూసినా ఇజ్జత్ మానం పోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అయిపోయి. దేవుడా నువ్వే నా మీద నైజు కనుకరించి గిల్లకెళ్ళి ఒడ్డెక్కించి తండ్రి. మొన్నదాలే ఇండు చెప్తామంటున్నా. ఏంటిదా చెప్పేది? మీ తిరత్తామంటున్నా మీరు వెళ్ళలే అన్నారు. దేనికి ఏంటిదిరా? మొన్న నేను అంజలట్టను ఇನ್ನು రాజధాని అట్టదే చూసినా. మొన్న నేను రిలీటమంటే మొన్న మీ ఇద్దరు మాట్లాడుతున్నాడే, నేను వీడియో తీసినా. నేను అంతే మాట్లాడుకున్నది వీడియో తీసినావా? రీల్ తీసుకోవడానికి వస్తే అక్కడ మమ్మల్ని చూసి వీడియో తీసినావా? ఇప్పుడు ఈ ఫోన్ ఉన్నదా మాట్లాడేది? మొత్తం చూడు, మొత్తం ఉన్నదా? మొత్తం ఉన్నది. మీరు మాట్లాడుతున్నది నువ్వు నీ ఫోన్ వీడియో తీసినావా? తీసినా.
నేను తాటుతున్నారు. దేవుడు ఉన్నాడు. అరే నేను మాట్లాడుకునేది మొత్తం ఇలానే ఉన్నది కదా. ఆ రోజు మాట్లాడేది మొత్తం ఉన్నది ఇలా మొత్తం ఉన్నదన్న టూరన్నా మొన్నదాలి ఇంట్లో కట్టున్నా. అమ్మా ఇది ఎవరితో చూపెట్టినావా? ఓడిపోయాలన్నా ఇంట్లో చూపెట్టామని వచ్చిన. అవునా ఇవాళ చూపెట్టలే కదా. ఓడిపోయాలన్నా. అరే ఇవన్నీ వాట్సాప్ పంపించుకుంటున్నా నా ఫోన్కి. సరే అన్న. అరే ఈయనకెళ్ళి మొత్తం డిలీట్ చేసిన. నా దగ్గర ఉండని నీ దగ్గర ఉన్నాయి అద్దు. సరే మొత్తం రీసైకిల్ బిన్ నీ ఫోన్లోకి డిలీట్ చేసిన. నేను అక్కడ ఫేమస్ స్టార్ మన ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ సెంటర్ ఉంది కదా, స్టార్ ఫాస్ట్ ఫుడ్, ఆడిపోయి నా పేరు చెప్పి ఒక బిర్యానీ తిని ఏమన్నా తాగు. సరేనా? అరే దేవుళ్ళు అంటాడు తమ్ముడు, నీకేమన్నా హెల్ప్ అయితే నేను చూసుకుంటా. వెళ్ళావు రైట్ అన్న. రైట్ నాన్న మళ్ళీ వెళ్తాం. ఓకే. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. అమ్మా నా ఇంట దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు దేవుడు ఉన్నాడు. నన్ను ఆట ఆడుకున్నావు అంజలి, ఇప్పుడు ఒక ఆట నిన్ను నేను ఆడుకుంటా. ఆహా అమ్మా దేవుడు నన్ను నువ్వే నన్ను పిలిపించి నీ దగ్గర రికార్డింగ్లు పెట్టుకొని నన్ను అడిగినావు కదా 10 లక్షలు ఇస్తేనే ఓకే, లేకపోతే వీడియోలు మొత్తం చెప్తానన్నావు. నువ్వు నన్ను 10 లక్షలు అడిగిన బ్లాక్మెయిల్ చేసిన వాటి వీడియోలు నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నిన్ను కూడా నేను బ్లాక్మెయిల్ చేస్తా. ఏం చేయను అది చేస్తా. దేవుడు నా ఎందున్నాడు ఈ సంగతి చెప్తా. పైసలు అడ్జస్ట్ అయినట్టున్నాయి. 10 లక్షలు ఇద్దా అని చెప్పనీకే ఫోన్ పెట్టాను. హలో హలో అంజలి, శివ ఇక్కడ గుట్టకాడికి రండి. అగు గుట్టకాడికి ఎందుకు? మనం ఎప్పుడు రైల్వే స్టేషన్ కాడ కలుతాం కదా, అక్కడికే వస్తా. రైల్వే స్టేషన్ కాడ కాదు, ఎప్పుడు మనం పోయే కాడికి కాదు. అక్కడ అందరు ఊర్లో చూస్తున్నారు, వాడు బొల్లు కాసేవాళ్ళు, నువ్వు పొలం పని చేస్తూ అందరు చూసి ఆంటే వాళ్ళ భారతం చెప్పినట్టు మంచిగా ఉంటుంది. పైసలు అయితే అడ్జస్ట్ చేసినావు కదా? దా పైసలు అడ్జస్ట్మెంట్ అయినాయి. సరే శివ అత్తన్నా. సరే పైసలు అడ్జస్ట్ అయినట్టున్నాయి, అందుకే రమ్మంటాను. పోయి తీసుకొచ్చుకుంటా. రాయర్రా నేనమ్మా. ఇప్పుడు శివగాడు ఏందో నీకు చూపెడతా. ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రూఫ్స్. వీడేంది కొత్త ప్లేస్కి రమ్మన్నాడు, మళ్ళీ ఒక్కదాన్నే వస్తాను. ఎవరన్నా సోపతి కూడా పట్టుకున్నాను, భయం అవుతాను. వీడు అసలే భయపడతాడు, చిరుకోడు. దీనికి అంతేం లేదు కానీ అలా భార్య కూడా అన్నది కదా బంగారం కుదబెడతా అన్నాడు. పైసలు వేయడానికే రమ్మంటాను కావచ్చు. పోతా. నేను భయపడితే ఎట్లా? మళ్ళీ వచ్చే 10 లక్షలు కూడా రావాలి. ఇక్కడికే రమ్మన్నాడు. అంజలి శివ ఏమైంది? పైసలు అడ్జస్ట్ అయినా? 10 లక్షలే కదా. సరే మొత్తం ఫోన్ పే కొడతా. ఫోన్ పే ఎందుకు శివ? ఫోన్ పే వద్దు, నువ్వు క్యాష్ అరేంజ్ చేసినా అన్నావు కదా. కొట్టిన పొట్టు వచ్చినాయా చూసుకో. నేను నెంబర్ కొట్టినా చూసుకో. ఫోన్ పే వద్దని మళ్ళీ ఫోన్ ఎట్లా చూస్తున్నావు? పైసలు వచ్చినాయి అనగానే లట్కని చూస్తున్నావా? అంటే ఎవడన్నా బక్రగాడు ఉంటే, చేతగాడు ఉంటే వాడిని చంపైన మంచిగా పైసలు కావాలి నీకు. పైసలు అంటే ఇంతగానే పిచ్చా? ఒక మొగోని నేను 10 మందితో తిరగటోని, 10 మంది రకాలుగా 10 తెలిసినోని నన్నే గింత టార్చర్ పెట్టి చచ్చిపోయేంత పట్టుకొచ్చినావు. నీ అసొంటి ఆడిది ఉండాలి. నీ అసొంటి ఆడిది ఉంటే నా అసొంటి మొగోడు చచ్చిపోతాడు. నీ కథలు గిట్లుంటేనే నా ప్లాన్ నాకు తెలిసి. ఆ రోజు నువ్వు మన ఇద్దరు మాట్లాడినప్పుడు నన్ను 10 లక్షలు అడిగిన చూసినావా? ఆ రోజు నిన్ను వీడియో తీపించిన, నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉన్నాయి. నువ్వే నన్ను వచ్చి 10 లక్షలు అడిగినావు, నువ్వే వచ్చి నాకు 10 లక్షలు లేకపోతే మంచిగా ఉండే అని చెప్పినావు. ఇవాళ ఇదే వీడియో ప్రూఫ్ చూడు. ఇగో ఇవాళ ఇదే వీడియో ప్రూఫ్ నీ మొగునికి పంపుతా, నీ అక్క చెల్లెలకు పంపుతా, నీ అన్నదమ్మలకు పంపుతా, ఉన్న ఊరు గ్రూప్లలో ఎత్తా. ఒక ఆడిది ఒక మొగోడిని నన్ను మాట్లాడింది, నాతో చాటింగ్ చేసింది. చాటింగ్ చేసిన తర్వాత ప్రూఫ్ దగ్గర ఉన్నాయని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసి 10 లక్షలు తీసుకురాకపోతే నువ్వు చచ్చిపోతావు, 10 లక్షలు తీసుకుపోతే నువ్వు సావనని పెట్టినావని చెప్పి నీ గురించి చెప్పి అందరికి చెప్పి ఊర్లో ఇజ్జతి మానం మొత్తం తీసేస్తా. 10 లక్షల కోసం ఇంత కథలు చేస్తావా? నువ్వు ఒక మనిషివేనా అసలు? శివ ఇది కరెక్ట్ కాదు శివ, అలా నా తప్పేం లేదు, మొత్తం నీ తప్పే ఉన్నది. నువ్వు అట్లా చేసుడు వల్లనే నేను అట్లా చేయాల్సి వచ్చింది. అవి డిలీట్ చేయి శివ ఫస్ట్. అబ్బబ్బబ్బా, అమ్మాయి అంటే నువ్వే నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు, నువ్వే నన్ను టార్చర్ పెడతావు, నువ్వే నన్ను పైసలు ఇవ్వంటావు, మళ్ళీ నువ్వే ఇవ్వాలొచ్చి నేనేం చేయాలంటావు. అటైతే అటు ఇటైతే ఇటా. నేను చచ్చిపోని నీకు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలి, నువ్వు మాత్రం 10 లక్షల కోసం నన్ను ఎంతైనా టార్చర్ పెడతావు.
నీకైతేనేమో అట్లా నాకైతేనే ఇట్లనా నా అందువా దేవుడు ఉన్నాడే వీడియోలు డిలీట్ చేసి కాదు నీ తప్పు ఉంది కాబట్టి నేను అట్లా అడగాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు అనవసరంగా ఇది పెద్దగా చేయొచ్చు శివ. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా నేను చెప్పినట్టు ఇట్లా నువ్వు వినలేదనుకో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా నువ్వు వినలేదనుకో ఈ వీడియోలు ఇప్పుడే నా వాట్సాప్ స్టేటస్ పెడతా, నా పెళ్ళానికి పంపి నన్ను ఏం బాధ లేకపోయినా నన్ను రమ్మని చెప్పిందని చెప్తా, నువ్వే నన్ను రమ్మని చెప్పినావని చెప్తా, నువ్వే నన్ను బాధ పెట్టినావని చెప్తా, 10 లక్షల కోసం నన్ను టార్చర్ పెడుతుందని చెప్తా, నా పెళ్ళాన్ని కూడా బంగారం కుదబెడతానన్నా అది నువ్వే పెట్టే కుదబెట్టినని చెప్పి నీ ఇంటికి వచ్చి నా పెళ్ళాం నిన్ను పొట్టు కొడుతుంది. అర్థమవుతుందా? మంచి మాటదని చెప్తున్నా. శివ వద్దు శివ, నా ఇజ్జత్ పోతుంది శివ. నువ్వు ఇప్పుడు ఇట్లా అయితే నా దగ్గర అన్ని పైసలు వెళ్ళే శివ. ప్లీజ్ శివ అర్థం చేసుకో శివ. మా ఇంట్లో నా ఇజ్జత్ పోతుంది, నేను ఊర్లో నా ఇజ్జత్ పోతుంది శివ. ప్లీజ్ శివ, ఇప్పటికే ఈ లొల్లి ఏబట్టి నాకు నా భర్తకు మస్తు గొడవలు అవుతానే శివ. ప్లీజ్ శివ నన్ను అర్థం చేసుకో శివ. ప్లీజ్ శివ. నమ్మినవులే అంటే నువ్వేమనుకున్నావు? నాకంత తెలియలేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నీ యాక్టింగ్ కి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డులు కాదు, నంది అవార్డులు, ఆస్కర్ అవార్డులు ఇవ్వాలి నీకు. ఎంత మంచిగా నటిస్తానవే నీవు, ఇంత పెద్ద నటివే, పెద్ద నీవు గిత్తులో నక్కవని చెప్పే ఇంకో ఫోన్లో కూడా వీడియోలు వేసుకునేటికి వచ్చిండే. అమ్మా అందిత జుట్టు లేకుంటే పీక పడతావే నువ్వు. నీ అసంటో నేను ఎంత సుధరించుకోవాలనే? నన్ను గత 4 రోజుల నుంచి 10 లక్షల కోసం ఎంత టార్చర్ పెట్టినావో, ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉందని చెప్పి ఫోన్ గుంజుకొని నన్ను ఆట ఆడుకుంటున్నావా? ఒక్కటే మాట చెప్తున్నా, పైసలు తీసుకొచ్చి నాకు ఇత్తనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు చేయాలి. లేదనుకో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. అర్థమవుతుందా? నేను నీకంటే తిక్కగాని. అర్థమైందా? శివ వద్దు శివ, తప్పైంది శివ, నన్ను క్షమించు శివ. ప్లీజ్ శివ అర్థం చేసుకో శివ. ప్లీజ్ శివ ఆ వీడియోని డిలీట్ చేయి శివ, లేకపోతే నా బతుకు ఆగమవుతుంది శివ. ప్లీజ్ శివ, ప్లీజ్ శివ. నువ్వు కాళ్ళు మొక్కినా ఏం చేసినా ఇన్నట్టు కాదు. నీ నాటకాలు నాయకుడు ఇప్పటకో. అర్థమవుతుందా? ఫోన్ ఇటీనది ఫోనే శివ. ప్లీజ్ శివ నా బతుకు ఆగమవుతుంది శివ. కాగమైనా ఏదైనా కలిగిన ఫోన్ ఇటీ. నీ ఫోన్ నా దగ్గర ఉన్నది, ఆ వీడియోలు మొత్తం ఉన్నాయి. ఇప్పుడే పెడతా మరి నాకు. నువ్వు ఇట్లా చేస్తే లే పైకి లే. నువ్వు ఎంత ఏడ్చినా ఇక్కడ నేను కరగటోను కాదు. అర్థమవుతుందా? టే ఒక్క రోజులో 10 లక్షలు తీసుకొచ్చి ఇత్తనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇవ్వాలి. నీ పానం మీదకి వచ్చింది. అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా, గుర్తు పెట్టుకో. 10 లక్షల నేను చెప్పినట్ట అదొక్కటే మర్చిపోకు. అర్థమవుతుందా? పైసలు ఇవ్వలేదనుకో నేను చెప్పినట్టు చేయాలి, గుర్తు పెట్టుకో. దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి? నా పరిస్థితి ఏంటిది? నాకేం అర్థమవుతలేదు. నేనేదో వాడిని బ్లాక్మెయిల్ చేస్తే వాడు చేసిన తప్పేందో వాడికి అర్థమవుతుంది. అట్లనే వాడు 10 లక్షలు ఇస్తే ఏదో ఒకటి అని అనుకున్నా, కానీ వాడేమో రిటర్న్లో నన్నే బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ముచ్చట ఎవరికైనా చెప్దాం, నా మొగుడుకో లేకపోతే నా అన్నకో తమ్మునికో మా ఇంట్లో ఎవరికైనా చెప్దామంటే నేను కూడా వాడిని బ్లాక్మెయిల్ చేసిన. వాడు ఆ వీడియోలు దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అవి చూపిస్తే నా పరిస్థితి ఏం కావాలి? అమ్మా దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. అయ్యో నేనేంది ఈ విషయం గురించి ఆలోచనలో పడి దారే మర్చిపోతాను. అమ్మో ఈయన పని నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి. ఇప్పటికే నేను బయటకు వచ్చి దగ్గర 2 గంటల దాకా అవుతుంది. మళ్ళీ నేను టైంకి ఇంట్లో ఉండకపోతే నాకు ఈయనతో ఒక పంచాయితీ. ఏది ఉంటే అది అవుతుంది. ఇక ఏమవుతుందో చూడాలి. ఇంటికైతే పోతే తొందర. బండి లేదు కదా, ఈయన మరి ఇంట్లో ఉన్నాడా లేదా?
తాళం వేసి ఉందంటే నేను ఇంకా పనికాడ నుంచి వెళ్ళి ఇంటికి రాలే. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. తొందర అన్ని పనులు వేసుకొని నేను అన్నం కూర వండి పెట్టాలి, లేకపోతే వచ్చిన తర్వాత ఈయనతో కొలల్లి ముచ్చటి ఎంత మర్చిపోదామన్నా మళ్ళా గుర్తుకొస్తాను. ఈ శివగాడు కొత్తగా బ్లాక్మెయిల్ మొదలుపెట్టిండు. ఇంక 10 లక్షలు నేను ఏడికెళ్ళి తెచ్చియాలి. ఇవ్వకపోతేనేమో ఆ వీడియోలు ఆ చాటింగ్లు తీసుకొచ్చి నాకు చూపిస్తే ఇకేమన్నా ఉందా? నా సంసారం పోతుంది, బతుకు పోతుంది, ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి. శ్రావణమాసం వచ్చింది, నా పెళ్ళానికి ఒక్క నాడన్నా దేవుళ్ళ కాడికి పోదాం, ఒక కొబ్బరికాయ కొడదామని లేనే లేదు. ఎప్పుడేదో కోల్పోయినట్టు ఉంటుంది. ఇప్పుడన్నా ఇంట్లో ఉందో లేదో. అరటి పనులు తీసుకొస్తానా, కొన్ని పూలు తెంపుకొని దేవుని కాడికన్నా పోవాలి. అంజలి ఉన్నదా ఇది ఇంట్లో? నడమంతా నొచ్చిపాడైతుంది. నాకేం చేయాలో ఏం అర్థమవుతలేదు. ఏ పని మనసులో పడతలేదు. ఈయనకి నేను ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? వాడు 10 లక్షలు తీసుకురమ్మని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆయనకి 10 లక్షలు నేను ఎక్కడి నుంచి తేవాలి? వీడినేదో నేను బ్లాక్మెయిల్ చేద్దామని అనుకుంటే వీడి రిటర్న్ నన్నే చంపుతాడు. నేను ఏం చేయాలి? ఏం అర్థమవుతుంది? ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి పైసలు? అది తలుచుకుంటేనే నాకు అంత తగులు ముగులవుతుంది. ఏం చేయాలి? మా అన్నకి చెప్పన్నా? అన్నకి చెప్తే ఏమంటాడు అని భయం అవుతాను. తిడతాడా, కుడతాడా, ఏం చేస్తాడు? ఇది పెద్ద లొల్లు అవుతుందేమో అని అనిపిస్తుంది. ఎవరికి చెప్పాలి? ఈయనకి చెప్తానేమో ఈయన నన్ను నమ్మడు. ఎందుకంటే ఆడే ముందొచ్చి ఆయనకి చెప్పిండు కాబట్టి అదే మైకన్లు ఉన్నాడు. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఆయన నా మాట వినడు. మళ్ళీ వీని దగ్గర వీడియోలు ఉండే నేను బ్లాక్మెయిల్ చేసినాయి. అవి పట్టుకొని ఊరంతా చూపిస్తాడు కావచ్చు అని భయం అవుతుంది. ఒక్క రోజులో 10 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినప్పుడు చేయాలి. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇయ్యాలి. పానం మీదకి వచ్చింది, అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా, గుర్తు పెట్టుకో. మళ్ళీ ఎందుకు ఎడుతున్నావే? మళ్ళీ ఏమైనా తీసుకొచ్చినావు కుంభ మీదకి? 10 లక్షలు అప్పు ఉన్నట్టు, బంగారం బ్యాంకులు ఉన్నట్టు ఏమైనా కట్టేది ఉందా అన్నట్టు రంజుకొద్ది కూర్చున్నావు. బిల్డింగ్లు కట్టాలి, పెద్ద భూములు కొనాలన్నట్టు పెద్ద రంజుకొద్ది కూర్చున్నావా? ఇంట్లో పని అంతా ఏడాన్నే ఉన్నది. మరి మొగుడు బయటకేయండు, మరి తిన్నడా లేదా అన్న ఫోన్ అన్న చేసినావా? మొగుడంటే భయమే లేదా? అయ్యో అట్లేం కాదయ్యా. మా అన్న దుబాయ్లో ఉంటాడు కదా. పోయిన సంవత్సరం రాఖీ పౌర్ణమికే రాలే. నేను రాఖీ కట్టలే మా అన్నకి. నాకు ఆ సంవత్సరం అంతా మంచిగా అనిపించలే, నాకేం మంచి జరగలే. ఈ సంవత్సరం అన్న అత్తడో రాడో 2 రోజులలో రాఖీ ఉన్నది. మా అన్నకి రాఖీ కట్టంది నాకు మంచిగా అనిపించదు అయ్యా. దాని గురించే ఆలోచించుకుంటా బాధపడతాను. మా అన్నకి రాఖీ కట్టంది నాకు మంచిగా అనిపించదు. అంటే మీ అన్నకు రాఖీ కట్టలేదని చెప్పి ఏడ్చుకుంటూ కూర్చున్నావా? పోయిన సంవత్సరం నీ బంగారు చేతులతోటి మీ అన్నకు రాఖీ కట్టినందుకే చల్లగా బతుకున్నాడు. ఇంకేం జావలేతి? ఏం మాట్లాడతాను మా అన్న గురించి చావులు బతుకులని మాట్లాడతాను. ఇంకోసారి అట్లా మాట్లాడకెళ్తాను, అసలు మంచిగా ఉండదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను పోయి మా అన్నకు రాఖీ కట్టా. నీకేందయ్యా ఆయన నేను మా అన్నకు రాఖీ కట్టేది చెప్పుకోవడానికి? మా అన్న గురించి అట్లా
ఆహా మొగుడంటే భయమే లేదు. నీకు నచ్చినట్టు వెళ్తాను. ఏలు ఏలు చెప్తా, నీ సంగతి చెప్తా. నాటేసి 5 రోజులు అవుతుంది. ఇంతవరకు గా పొలానికి గడ్డి మందు కొట్టింది లేదు, పిండి చల్లింది లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి కాలవాడు. ఏడ దాపరం అవుతాడో ఏమో, మరి పొలం కన్నా ఉన్నాడా లేడా? ఏడ జాము ఏడ అన్నే మరి పొలంలో నీళ్ళన్నా పెట్టిండా పెట్టలేదా? ఒక్క మళ్ళీ నీళ్ళు కూడా చక్కలేనట్టున్నాయి. ఏం చేయాలి నేను? అరే మరి గిటాడు వచ్చి పొలంకు నీళ్లు పెడతా అన్న సోయి కూడా లేదు. ఇప్పుడు ఈ మీద మల్లె పోతుంది, మరి కింది మల్లెకి నీళ్ళు ఎట్లా పోవాలి? ఇప్పుడు ఈ చల్లాడికి పైపులు చాపన్నా, ఒక మడి నిండి ఇంకో మల్లెకి పోదామంటే ఈ వానకాలం చక్కగా నీళ్ళు వెళ్తలేవు, మన్ను వెళ్తలేవు, నీళ్ళు లేవు, ఏం లేవు బాయిలా. ఈ పైపులన్నీ చాపి పెట్టాడు. పోతాగానే ఆడి తెచ్చి పెట్టుకుంటే అల్క ఉండేటట్టు ఏనే వేయడు. మొగోడు చేసే పనులన్నీ ఆడదాన్ని నేను చెయ్యాలి. ఈ పైపులు నేను జగబెట్టాలి, ఈ మోటార్ నేను వత్తాలి, ఆ ఫీజులు చక్కగా పెట్టాడు, వచ్చి ఫీజులు పెట్టుకోవాలి. నా గాచారం పాడుగాను. ఏం చేయాలి? ఒక్కదాన్ని ఇటేడ చావాలి, అటు బదల్లేడ పోవాలి. మరికి పిండి చల్లుకుంటా అనడా, పిండి చల్లడు, మన్ను చల్లడు. ఈ పైపు గీ బాయి చుట్టూ గడ్డి మొలిచింది, గీ గడ్డి కోసేస్తా అనడు. ఇగో ఈడి పైపు ముక్కలు ఇన్నే, ఏడి పైపు ముక్కలు అన్నే. ఇప్పుడు ఈ పైపు నేను జగబెట్టి ఆ మల్లెకు పెట్టే వరకు ఇది ఊసిపోతుందో. మరి బాయిలో నీళ్ళు వెళ్తలేవు, ఓ 5 గజాలు అంత తోడిస్తా, ఇంత పూటిగా తీపిస్తా అనే మనిషి అయితే కాదు. అవ్వ శివగాడు అనుకుంటే ఏమనుకున్నావు అంజలి? నన్నే ఆట ఆడిస్తా అనుకున్నావు. ఇప్పటి నుంచి నిన్ను ఒక ఆట ఆడిస్తా. నా దగ్గర ఉన్న ప్రూఫ్లతోటి నువ్వు ఇప్పటి నుంచి బతుకున్న శవం లెక్క బతకాలే, అర్థమవుతుందా? నన్ను ఆడుకుంటా అని చెప్పి నన్ను పిలిపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావు. చెప్తా నీ సంగతి చెప్తా. ఇది ఎవరి నా పిల్లమేనా? ఏం చేస్తానవే? మొగుని చెప్పక చేయక నా పొలం కాడికి ఒక ఫోన్ లేదే చేసుడు. పంపు గడ్డాయి, పంపు గడ్డాయి. ఏంది పటేలా, నీకు ఫోన్ చేయలేదు, ఫోన్ చేయకుండానే పొలం కాడికి వచ్చినావా అని మాట్లాడుతున్నావా? ఇంకా వచ్చి పైపులను జగబెట్టి మోటార్ పెట్టుకొని, మరి ఆ మల్లెకు నీళ్లు లేవని కింది మల్లెకు పోయేటట్టు పైపు కట్టుకొని, మొగోడు చేసే పనులన్నీ ఆడదని నేను చేస్తా అంటే మరి చేసింది అనకుండా ఇంకా నాకు ఫోన్ ఎందుకు చేయలేదే, నాకు చెప్పకుండా వచ్చినా అంటున్నావా? సావుకారి ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూసుకోదోరా? చూసుకోదారా? నీకు మొగుడంటే పట్టింపు ఉన్నదా? మొగుడంటే భయం ఉన్నదా? మొగుడు నాకు బంగారం తెత్తలేము, నా పైసలు పట్టుకరా, నా ఇతుల బంగారం ఇయ్య, నా అవ్వగారు పెట్టిరా, ఎక్కువ మాట్లాడుతుంది కదనే. పైసలు ఎట్లా సంపాదించాలో తిరుగుతున్నానే, అర్థమవుతుందా? పైసలు లేకపోతే మొగని విలువే లేదు. నీ అవ్వగారు బంగారం నాకు ఇయ్యన్నా కదా, అర్జెంట్ పైసలు కావాలంటే. ఇప్పుడు పైసలు ఎట్లా పుట్టి అన్నో, నా దగ్గర ఉన్న పైసలు నీకు ₹1 బిడ్డ. వ్యవసాయం చేయాలి, వచ్చిన పైసలతో నువ్వు బతకాలి. ఇంతకు ₹1 ఓ నల్లి కుట్లడా, ఓ సాగు దంపులోడా తిరుగుతా పైసలు రావు, పని చేసి కట్టపడితే పైసలు వస్తాయి. అదే పని మీద ఉన్ననే. నాకు పైసలు 10 లక్షలు వచ్చిన తర్వాత నీ సంగతి ఎందుకు చెప్తా బిడ్డ, అని సంగతి ఏందినాడు చెప్పక చేయకొచ్చి పొలం కాడ నేనే మొత్తం పొలం పని చేస్తున్నా అని చెప్పుడు. అదే వెనకటికి నియాసంటలే ఉట్టికే నమ్మాట నింగికి ఎగిరిందట, గిడికి పని చేసే శాత కానీ పైసలు సంపాదిస్తాడట. పైసలు నింగిరికి ఎదిగే చూపెడతా, నింగికి ఎదిగే, అర్థమవుతుందా? అంత గుత్తగా ఇత్తి, బీహార్లకు నాటే గుత్తగా ఇత్తి, ఒడియడానికి గుత్తగా ఇత్తి, మళ్ళీ మీద పని చేసినట్టు రోడ్డు మీద ఉండి వరుతున్నావా? అదే కదా, ఎన్నో బోర్ల బొక్కలు పడేదాకున్నది నీకు. నేను బోర్ల బొక్కలు పడతా, నువ్వు చూస్తావు, నీకు అదే ఉన్నది. పంచాయి మరి మళ్ళీ అటే నిండిపోతాయి, కింద మళ్ళీ వాళ్ళ పొలంలో పడతాయి నీళ్ళు. మా బందెత్తా, మా బందెత్తా.
నువ్వు ఇంట్లోకో నాకు బయటకో పని ఉంది మళ్ళీ వస్తా. ఏం పని? అరే ఇవాళ దాకా బయట తిరిగి వచ్చినావు కదనయ్యా, మళ్ళీ ఏం పని నీకు? మోగోడు బయటకు పోయినప్పుడు ఎటు పోతున్నావు అడగద్దు, అర్థమైంది? సరే వెళ్ళాడు. నీ కథలే నాకు తెలుస్తలేవు, నీ కార్ఖానలే నాకు తెలుస్తలేవు. నీకు అన్నీ చెప్పుకుంటా చేస్తాను నేను. అంజలి ఏది? అమ్మా పైసలు కావాలని చెప్పినా ఎట్లా అని చేసి తీసుకొస్తా అని చెప్పింది, ఇప్పటికొక ఫోన్ లేదు. నేనంటే భయం ఉన్నదా లేదా? మరి వీళ్ళు ఇంట్లో కోన్నా దా వీళ్ళ హస్బెండ్కి ఇట్లా ఉంటే అమ్మో వానికి డౌట్ వచ్చింది అనుకో, మళ్ళీ ఆయనతో నా పిల్లని తెలుస్తుంది, నా సంసారం రోడ్డున పడుతుంది. కొంచెం దూరం ముందరకు పోయి ఫోన్ చేసి మెల్లగా పిలిపిద్దాం. పిలిపిస్తే ఎట్లా అని భయం ఉన్నది కాబట్టి నా ఫోన్ ఎత్తుతుంది, కంపల్సరీ వస్తుంది. చెప్తా చెప్తావు ఇది ఎట్లా రావో నేను చూస్తా. కానీ శివ ఫోన్ చేస్తాడు కదా, కొంచెం దూరం పోయి లిఫ్ట్ చేస్తా. హలో హలో అంజలి, శివ. ఏమైంది? నేను చెప్పింది శివ, నువ్వు అడిగింది రూపాయా 2 రూపాయల 10 లక్షలు శివ. నేను అదే పని మీద ఉన్నా, ఊకి ఇట్లా ఫోన్ చేయకు. ఊకుక కాదు, నాకు పైసలు కావాలంతే, అర్థమవుతుందా? నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో నీ జీవితమే లైట్ అయిపోతుంది, అర్థమైందా? నేను ఇస్తా శివ, దాని అరేంజ్మెంట్లోనే ఉన్నా కదా. నువ్వు ఇన్నిసార్లు ఫోన్ చేస్తామా ఆయన చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది శివ. ఆయన చూస్తే నాకేంది? చచ్చిపో మీ ఆయన చూస్తే, నాకు పైసలు కావాలి, అర్థమవుతుందా? నీతో ఫోన్లో కాదు, ఫోన్లో మాట్లాడితే నువ్వు మళ్ళీ రికార్డింగ్ చేస్తావు, నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ మన ఇక్కడ గోడకాడికి వచ్చి నాకు ఫోన్ చేయడానికి వస్తా, లేకుంటే నాకు గోడకాడ చుట్టకాడికి వచ్చి నాకు కలు 5 నిమిషాలు రావాలంతే, లేదనుకో డైరెక్ట్ నేనే మీ ఇంటికి వస్తా. నాకు తెలుసు కదా నేను ఇలాంటి ఉన్నా, నాకు వచ్చి కరెక్ట్ డేట్ చెప్పి ఇక్కడ కలిసిపో తొందర. నీ శివగానితోటే నా అన్ని కథలు, పైసలు ఇచ్చేంత వరకల్లా నీ పానాలని ఇస్తా, అర్థమవుతుందా? నేను నీ లెక్క ఊకుంటాను కాదు, పైసలు ఇవ్వాలి, ఇవన్నీ డేట్ చేసుకోవాలి, అంతవరకల్లా బతుకున్న శవం లెక్క నేను చూసుకుంటా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తానేమో ఈయన తిడతాడు, రాకపోతేనేమో నేను దగ్గర ఉన్న ప్రూఫ్లు పట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. ఇట్లా వండుకున్నారు కదా, ఇక్కడికి రమ్మంటాను కదా, ఒకసారి పోయేస్తా. ఏమంటారు? ఎట్లా రాఖీ పౌర్ణమి కదా, దీని దగ్గరికి పోయి అన్న ఇంతకుముందు అయినా అని మర్చిపో, ఈ కాడ నుంచి ఒక అన్న చెల్లెలేకున్నా తోడొట్టిన చెల్లెలేకుండా అని చెప్పి రాఖీ కడతా అంట. కనీసం ఆ మాట కన్నా మారుతాడు కావచ్చు. ఏమో పోయి ఒకసారి అన్నాం. నన్ను ఎంత ఆట ఆడుకున్నావు, నన్ను ఎంత గజగజానికి ఇచ్చినావు, ఇదే ప్రూఫ్స్ ఇవాళ నాగా లేకపోతే నేను ఎంత బాధపడుతూ నేను సావనని తప్పుకోవచ్చు పైసల కోసం. ఇవాళ నేనెంత బాధపడ్డానో, నేనెంత చచ్చిపోతా అనుకున్నాను, నువ్వు కూడా బతికుండగా సచ్చిడీ చేస్తా నిన్ను, అర్థమైందా? అమ్మ ఒక మొగోని నన్నే అన్నావు కదా, దా దా. ఏమైంది అంజలి, పైసలు ఏవి? శివ, అది రూపాయా 2 రూపాయల 10 లక్షలు శివ. 10 లక్షలు అంటే నన్ను ఎంత పర్సెంట్ చేసినావు నువ్వు? అదే 10 లక్షల కోసం నేను ఎట్లా పర్సెంట్ చేయొద్దా? నా పైసలు కావద్దా? ఆ పుస్తకాలు తాడాన్ని అమ్ముకో, కమ్మలైనా కుదబెట్టుకో, ఏమన్నా ఉన్న ఫోన్ కుదబెట్టుకో, నీ ఇల్లు మొత్తం తాకట్టు పెట్టుకో. నా పైసలు మాత్రం నాకు 10 లక్షలు కావాలి, నీ ప్రూఫ్స్ అని డిలీట్ చేసుకో, అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావు శివ నువ్వు? నేను ఇయ్యా అని చెప్తానా? ఇత్తా, నా ప్రయత్నంలో నేనున్నా. కాకపోతే నేను 2 రోజులలోనే ఇయ్యానంటే నాతో నేడవుతుంది. ప్రయత్నంలో కాదు, పానం తీసుకో తప్ప కానీ నా పైసలు నాకు ఇచ్చి మాట్లాడు, అర్థమవుతుందా? నేను ఇయ్యా అంటలేను శివ, ఇస్తా. మొగోన్ వై నీతోనే 10 లక్షలు కాలే, వారం 10 రోజులు టైం అన్నావు. ఇప్పుడు ఆడదాన్ని నన్ను 2 లక్షలు ఇవ్వంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళేస్తా? 2 లక్షలు కాదు 10 లక్షలు. 10 పైసలు కూడా గుర్తులేదు నీకు, 2 అంటున్నావు. నేను మొగొన్నాయి, నీకు 10 లక్షల కోసం ఎంత తల్లాడిను, ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. అలాంటి బాధ నీకు తెలియద్దా? బ్లాక్మెయిల్ చేయంగానే అయిపోతుందా? నేను చేయంగా ఇవాళ నీకు బాధ తెలుస్తుందా? చెప్పు. పుస్తకాలు తాడు కుదబెట్టుకున్న మంచిదే, కమ్మలు కుదబెట్టుకున్న మంచిదే, నీ భూమి మొత్తం అమ్ముకున్న మంచిదే. నాకు మాత్రం పైసలు కావాలి, ఈ ప్రూఫ్స్ అని డిలీట్ చేసుకో, అర్థమవుతుందా? నాకు ఇట్లా సైకానించింది అనుకో, నీ తమ్మునికి, నీ మొగునికి, నీ అమ్మకి, నీ అవ్వగారింటి కాడలకు, నీ అత్తగారింటి వాళ్ళకు మొత్తం వీడియోలు గ్రూప్లలో ఎత్తా, అర్థమవుతుందా? ముందే మంచి మాటతో చెప్తున్నాను, నా టైం ఎక్కువ అయ్యా. శివ, ఒక్క మాట చెప్తా, అర్థం చేసుకో ప్లీజ్. ఇన్ని రోజులు అయిందేదో అయింది, అదంతా మర్చిపో. నేను నిన్నేమనలే, నువ్వు నన్ను ఏమనలే. ఇవంతా కాదు శివ, నువ్వు నా ఇంటి పక్కనే ఉంటావు. అక్క ఒకటి కాదు, నువ్వు ఒకటి కాదు. నా తోడబుట్టిన అన్న ఒకటి కాదు, నువ్వు ఒకటి కాదు అనుకుంటా. నిన్ను నా అన్న లెక్క చూసుకుంటా శివ. రేపే రాఖీ కదా, నేను నీ ఇంటికి వచ్చి రాఖీ కడతా శివ. నీ తోడబుట్టిన చెల్లె లెక్క అనుకో,
ఇవన్నీ మర్చిపోదాం శివ, నీకు దండం పెడతా. నీ తోడుపున చెల్లెనికి చెల్లెవరు అన్నెవరు? ఫస్ట్ నుంచి నీ మీద నాకు ఎలాంటి ప్రేమ ఉన్నది? అలాంటి ప్రేమతోటే నువ్వంటే పిచ్చోని అయిపోయి నీకోసం పిచ్చోని లెక్క తిరిగినా. నా పిల్లల దగ్గర విలువ కొట్టుకున్నా, ఊర్లో విలువ కొట్టుకున్నా, అందరి విలువ కొట్టుకున్నా. ఇప్పుడు మళ్ళా అందుతో జుట్టు లేకుండా కాళ్ళ. నీ అవసరం వస్తేనేమో పైసలు లేవు అన్న అంటావు, నా అవసరం వస్తేనేమో పైసలు లేకపోతే నీ పానం తీస్తా అంటావు. పైసలు ఉన్నాయి లేవు అని అన్న అనలే శివ, ముందు నుంచి నేను అన్న లెక్కనే చూసినావు. నువ్వు ఎంత చాలా తెలుసా? ఇయ్యల్లా పైసలు ఇవ్వరు సత్తా అని చెప్పి తెల్లారితే రాఖీ పవన్ ఉందని చెప్పి సాకు పెట్టుకొని రాఖీ కడతా అన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఎన్ని నటనలే మీ దగ్గర. అబ్బాబ్బా, నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదే. రేపు రాఖీ పౌర్ణమి, రేపు ఒక్కరో ఇష్ట పెడుతున్నా. ఎల్లుండికి ఇట్లా నాకు పైసలు తీసుకొచ్చి ఇయ్యలేదు అనుకో, ఈ శివగాడు అంటే ఏంటో నీకు చూపెడతా. అర్థమవుతుందా? 10 లక్షలు పట్టుకొని రావాలి, లేకుంటే నీ పానం తీసుకుంటావా, పైసలు పట్టుకొస్తావా? ఒకటే డీటెయిల్. నన్ను ఎంత 60 కోసం పెట్టుకున్నావు, నువ్వు కూడా అంతకంత 60 కోసం పడాలి, అంతకంత ఏడవాలి. నడు, పైసలు పట్టుకొని వచ్చి మాట్లాడు. నీకెవడే అన్నా? అన్న కాదు, నువ్వంటే నాకు పిచ్చి. అన్న పిచ్చి కాదు, అది వేరే పిచ్చి. ఇంకొకసారి నీ నోట్లకి వెళ్ళా అన్న చెల్లె అని మాట్లాడినావు అనుకో, నా దగ్గర మంచిగా ఉండదు. శివ, నిన్ను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలే. నేను మధ్యలో నీతో చాట్ చేసింది కూడా నువ్వు నా సంసారాన్ని నాశనం చేసినావు, నా బతుకుని నాశనం చేసినావు. కాబట్టి నేను నిన్నట్లా చేయాలి, నీ తప్పు ఉన్నదని చూపేయడానికి, నలుగురికి నీ తప్పు ఉన్నదని చూపేయడానికి నేను అట్లా చేసిన తప్ప. కానీ నీ మీద నాకు ఏ రోజు అట్లాంటి ఉద్దేశం లేదు. పిచ్చి ఆలోచనలు. మరి ఆ ఉద్దేశం లేనిది నువ్వు తప్పు చేసినవురా అని చెప్పి నన్ను అటు పిలిపించి 10 లక్షలు ఎందుకు డిమాండ్ చేసినావు చెప్పు. అంటే నువ్వు నా సంసారం నాశనం చేయాలని చూసినావు కాబట్టి నేను నీ తప్పు చూపేయాలని చెప్పి నేను అట్లా చేసిన. తప్పు మీద నాకు ఎందుకుంటది శివ? తప్పు చూపెట్టినప్పుడు నువ్వు తప్పు చేసినవురా అని పోలీస్ స్టేషన్ పిలవాలి. తప్పు చేసినావు అని చెప్పి నా పిల్లని వచ్చి చెప్పాలి. కానీ నీకు పైసలు అవసరం ఉండి పైసలు దొబ్బడానికి నన్ను బ్లాక్మెయిల్ చేసింది కాక నీ మీద నాకు ఎలాంటి పిచ్చి లేదంటూ నువ్వే ఫోన్ చేస్తావు, నువ్వే మెసేజ్ చేయమని చెప్తావు, నువ్వే మాట్లాడమంటావు. ఇలా నీ తప్పు, నీ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ నన్నే తప్పు అని మాట్లాడుతున్నావా? మీ ఆడలతో గెలుచుడు మొగలతో కాదు తల్లి. నాకు పైసలు పట్టుక చెల్లుండి ఇస్తేనే బరాబర్, లేకపోతే ఈ శివగాడంటే ఏదో చూపెడతాను. నడు. నీదో బతుకు, నువ్వు మంచివని చెప్పి ముడతానవా? నువ్వు గిట్లుండపటికే నీ చెల్లెళ్ళిద్దరిని రాఖీ పౌర్ణమి రోజే చంపేసారు. వాళ్ళిద్దరు బతుకుండి నువ్వు చచ్చిపోయినా అయిపోవు కదా. భూమికి బరువు అట్టిగా నువ్వు ఎందుకు బతుకుతావు దండుగా? దేవుడు మంచి వాళ్ళందరినీ తీసుకుపోతాడు, నీ అసంటోని తీసుకుపోడు ఎందుకు? 10 లక్షలు కావన్నట. 10 లక్షలు తెచ్చి నెత్తి మీద పెడితే ఏమని ఊరేగుతాడో ఏమో. ఆడదాని ఉసురు పోసుకొని ఎంతకని సంపాదించుతాడో కూడా చూస్తా. సంవత్సరాలు నా చెడ్డలు దూరం అయిపోయి ఎంతో అల్లారు ముద్దుగా అమ్మ నాన్న లేకపోతే ఈ చేతుల మీద పెంచుకున్నదే. దొంగ బోడగోళ్ళు నా చెల్లెల్ని నమ్మించి లవ్ చేస్తున్నా అని చెప్పి రాఖీ పౌర్ణమి నాడు చంపేసిండే. నేను తప్పు చేయకపోయినా అందరూ నన్ను తప్పుడోడు అన్నాడు.
జనాలందరూ తప్పులోడు మంచోడు కాదన్నారు. అందరు మంచోడు కాదన్నప్పుడు నేను మంచోళ్ళకి బతుకుడు కరెక్టా, జనాల కోసం బతుకుడు కరెక్టా? నా చెల్లెళ్ళు లేక 3 సంవత్సరాల నుంచి ఎంత రోగోసపడ్డానో, ఎంత బాధపడ్డానో వీళ్ళకు జనాలకు తెలుసా? వీళ్ళు నా చెల్లెళ్ళు లేరని మళ్ళా నాకు గుర్తు చేసిపోతున్నా. నా చెల్లెళ్ళు నేను ఎంత మంచిగా చూసుకున్నా నాకు తెలుసా? చెల్లె అనుకున్నా, మీరు వేరే తర్వాత నేను ఇట్లా పిచ్చోళ్ళు అయిపోయానే చెల్లెళ్ళు. మీరు పోయి 3 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికే పడకలు దొరకలేదే. నేను బతికి వేస్టే చెల్లెళ్ళు. నువ్వు వద్దన్నా కూడా నేను ఆగా. నేను మా అన్నకు రాఖీ కట్టాంది, నేను ఉండా. నేను ప్రతిసారి మా అన్నకు రాఖీ కడతా, ఈ సంవత్సరం కూడా కడతా. నేను పోయేత్తా. అబ్బా, మా అమ్మ వాళ్ళ అన్నకు రాఖీ కట్టాలని చెప్పేసి ఎక్కడ పని అక్కనే పెట్టిపోయింది. మా నాన్ననేమో పొలం కాడికి పోయిండు. ఇప్పుడు ఇదంతా నేనే క్లీన్ చేసుకోవాలి. ఇక అన్నా అగో అమ్మేటి పోయిందా అన్న? ఈ పనులన్నీ నువ్వు చేస్తాను. ఏం చేయాలి, నువ్వు పోయిన కాబట్టి ఇంట్లో పనులు బయట పనులు అన్నీ నేనే చేస్తున్నా. అవును కానీ అమ్మేటి పోయిందన్నా? అమ్మనా? అమ్మ ఎక్కడ పని అక్కడ నడిచిపెట్టి పొద్దున 5 గంటలకు పోయింది వాళ్ళ అన్నకు తమ్మునికి రాఖీ కట్టడానికి. ఇక నువ్వు ఉన్నావు. అమ్మ కంటే పని చేసి పెట్టడానికి నువ్వు ఉన్నావు. నాకెవరు ఉన్నారన్నా? నేనే అన్ని పనులు చేసుకోవాలి, బావకు అన్ని సగబెట్టాలి. వచ్చేసరికి ఈ టైం అయింది. నీకు రాఖీ కట్టంది నేను ఉంటానా అన్న? అసలే పోయినసారి రాఖీ కట్టాను, అందుకే నాకు అంత మంచిగా అనిపించలే, అందుకే ఊరికి వచ్చిన. ఆ పార చెల్లె వర్షం పడేటట్టున్నది. నువ్వు రాగానే వర్షం కూడా ఆహ్వానిస్తుందా? అగో ఏడు పని ఆన్నే పెట్టి పోయింది కదా అన్న. సరే ఇదంతా నేను చూసుకుంటా, కానీ నువ్వు పోయి తొందరగా కాలు చేతులు కట్టుకొచ్చుకోపో. ఇప్పటికే లేట్ అయింది, రాఖీ కడతా. అన్నయ్య ఏమైంది అన్నయ్య? అటే పోయినావు? ఇద్దా తొందర టైం అవుతుంది, రాఖీ కడతా. అత్తున్నానే, మా ఫ్రెండ్ గాడు వచ్చిండు, మా అతను ముచ్చట పెట్టుకుంటే కొద్దిగా లేట్ అయింది. తర్వాత మాట్లాడచ్చు అన్నదా? లేవైగా కాలు మొక్కుతా. పెద్దోళ్ళైనా చిల్లోళ్ళైనా చెల్లైనా అక్కైనా రాఖీ కట్టినాక కాలు మొక్కాలి. లేవు నువ్వు లేవు. చెల్లె ఏం కావాలి చెప్పు? చీర కావాలా లేకపోతే ఏం కావాలి? తీసుకుందాం బా. నాకు ఏ ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు అన్న. ఈ చీరలు నగలు అవేం వద్దు. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే 10,000.
10 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనేమో ఇయ్యు, లేకపోతే నేను చెప్పినట్టు చేయాలి. ప్రతి ఒక్క ప్రూఫ్ నా దగ్గర ఉంది. 10 లక్షలు ఇయ్యి నన్ను ఎట్లా అడిగినావో అవే 10 లక్షలు ఇయ్యి. నీ పానం మీదకి వచ్చింది, అర్థమవుతుందా? నువ్వు ఇచ్చిన టైం మాత్రం నీయా, గుర్తు పెట్టుకో. ఈ ముచ్చట నేను మా అన్నకి ఎట్లా చెప్పాలి? మా అమ్మ నాన్నకు వెళ్తే వాళ్ళు భయపడతారు. ఏం చేయను ఏం అర్థమవుతలేదు. అయినా నేనేంది మా అన్నయ్య మంచిగా ఉండాలని చెప్పి అచ్చరాకి కడితే ఇక్కడ వచ్చి ఎడతాను. నేను ఏడవద్దు. చెల్లే ఏమైందా నీకు? ఈ పండుగ రోజు ఇక్కడ కూర్చొని ఎడుతున్నావు, ఏమైంది? ఏమైంది? ఏమైంది చెల్లే? నువ్వు పెడితే నాకు బాధ అవుతుంది. బావ ఏమన్నా అన్నాడా? నేను చెప్పు, నీకు ఏ బాధ ఉన్నా నాకు చెప్పుకోయే, నేను లేననుకుంటానవా? ఏం లేదన్నా, వట్టిగానే ఎందుకో బాధ అనిపించి ఏడ్చిన. నువ్వు వట్టిగా ఏడవవే. నువ్వేం జరిగిందో చెప్పకపోతే నేను చచ్చినంతోటే. ఏమైందో చెప్పు అన్నా. నేను ముచ్చట ఎవరికి చెప్పొద్దు అనుకున్నా అన్న. నేనే చచ్చిన బతికినా నేనే భరించుదాం అనుకున్నా. కానీ నువ్వు చచ్చిన తొట్టేసుకుంటాక నేను చెప్పకుండా ఉండలేనన్నా. అసలు ఏం జరిగిందంటే పది లక్షల నేను చెప్పినట్ట అదొక్కటే మర్చిపోకు, అర్థమైతుందా? పైసలు ఇవ్వలేదనుకో నేను చెప్పినట్టు చేయాలి, గుర్తుపెట్టుకో. చెల్లే, ఈ రాఖీ పండుగ రోజు నీకు ఇచ్చేది నగలో నట్రనో చీరలో కాదే. ఏ జీవితాన్ని అయితే నువ్వు కోల్పోయినావో ఆ జీవితాన్ని ఈ రాఖీ పండుగకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. ఇంత బాధ లోపల పెట్టుకొని బాధపడుతున్నావా అని ఇన్ని రోజులు ఈ అన్న లేడనుకున్నావా? దా వాని సంగతి నేను చెప్తా. అందరూ రాఖీ పండుగకి వాళ్ళ అన్నలకు రాఖీ కట్టడానికి అందరు వేరు. నేను నాకున్న 2 చెల్లెలను దూరం చేసుకొని ఒంటరిగా ఏకాకిగా ఉన్నా. అయినా నా చెల్లెలను దూరం చేసుకొని నేను ఇప్పటికీ ఎంతో బాధపడుతున్నా. అలాంటిది ఒక ఆడపిల్లను పైసల కోసం ఎంతో కకృతి పడి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నా. ఇలా నా చెల్లెలు నాకు గుర్తొచ్చిన తర్వాత నేను ఒక ఆడపిల్లను బాధ పెడుతున్న, ఒక ఆడపిల్లను ఎంతో హింసిస్తున్నా నాకు తెలిసిపోయింది. నాకిలా పండుగ నాడు నాకు ఇలా నా చెల్లెలు నాకు ఈ బుద్ధి చెప్పిరు కావచ్చు, నా చెల్లెలు నాకు ఈ గుణపడని చెప్పిరు కావచ్చు. ఇక నుంచి అలాంటి తప్పు అయ్యా. నా చెల్లెలు లేనప్పుడు నేను ఎంతో బాధపడ్డా. అలాంటిది నేను ఇంకొక ఆడపిల్లని బాధ పెడుతున్నా, ఒక ఆడపిల్లని దుఃఖ పెడుతున్నా. ఇలా చేయద్దు, నేను ఇక మారాలి. ఈ విషయం నా ఫ్యామిలీకి, నా పిల్లానికి, నా ఊర్లో అందరికి తెలిస్తే ఎప్పటికైనా ఒక మొగోందే తప్పు అంటారు, కానీ దానికి తప్పు అనరు. ఇలా రాఖీ పౌర్ణమి నాడే నాకు ఇంత ఆలోచన వచ్చింది, నాకు ఈ బుద్ధి వచ్చిందంటే పైన నా చెల్లెల్ని నాకు బుద్ధి తెప్పించినట్టున్నారు, ఈ గుణం తెప్పించినట్టున్నారు. చెల్లెలు, నేను ఇప్పుడు మీకు మాట ఇస్తున్నానే, నన్ను దూరం చేసుకున్నా కానీ నేను ఎంతో బాధపడ్డా. కానీ ఇప్పుడు ఇంటి ముందటున్న ఒక ఆడమని చూసి ఆమె మీద ప్రేమ పెంచుకొని ఆమె అంటే ఇష్టమని ఆమెతో తిరగాలని పిచ్చి 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 అని అయిపోయినా. ఇప్పటి నుంచి అట్లా చేయ చెల్లి, నేను మారిపోతా. ఇది తల్లేంది, నా జీవితం లేదనుకున్నా, కానీ మర్చిపోలేక జీవితం మీద ఎలా తీసుకుంది చెల్లెలు.
ఏమనుకుంటున్నావు నువ్వు? చేసిన తప్పులన్నీ చేసి నా చెల్లె మీద నిందలేస్తావారా నువ్వు? నీలాంటోడు బతకద్దురా. నా చెల్లె నాకు చెప్పుకోకుండా ఇన్ని రోజులు కుమిలి వెళ్తుందా? ఈ రోజు నా చెల్లెకి ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసా? నీ సావేరా. చెల్లె, నువ్వు కోల్పోయిన ఆనందానికి తిరిగి రావాలంటే వీళ్ళంటోడు బతకద్దే, వీళ్ళని చంపేస్తా ఇప్పుడే. నీలాంటోడు బతకద్దురా అసలే. చెల్లె